సో మనము మంచి సమయానికి వచ్చాం. లెట్ us బిగిన్ ద క్లాస్. ఇది మనము యూత్ కాన్ఫరెన్స్ అని చెప్పడం జరిగింది. ప్రియమైన వాళ్ళారా, ఇట్స్ లైక్ ఏ బైబిల్ స్టడీ. అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఒక చక్కగా మనందరం కలిసి 3 days కూడా ఒక ప్రత్యేకమైన అంశం మీద ధ్యానించబోతున్నాం. ఆల్రెడీ మనము అనౌన్స్మెంట్ చేసినట్లుగా చర్చ్ ఆఫ్ ఐయామ్ విశాఖపట్నం నుంచి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని జూమ్ ద్వారా కండక్ట్ చేస్తున్నాం. జాయిన్ అయిన యూత్ మెంబర్స్ అందరికీ కూడా, అలాగే సేవకులకు, విశ్వాసులకు, పెద్దలకు అందరికీ యేసుక్రీస్తున్నాం మరొకసారి ధన్యవాదాలు, ఆహ్వానం పలుకుతున్నాం. సో మనము బివేర్ ఆఫ్ వైరస్ అనేటువంటి ఒక అంశాన్ని 3 రోజుల పాటు కంటిన్యూస్ గా ధ్యానం చేస్తాం. కనుక 3 రోజులు కంప్లీట్ గా మనము ఈ యొక్క విషయాన్ని వింటే టోటల్ గా ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడుతున్నాము, ఏ విషయాన్ని మనం ప్రస్తావన చేస్తున్నాం, ఏం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అనే విషయం మనకి స్పష్టంగా అర్థం అవుతుంది. కనుక శ్రద్ధగా మీరందరూ కూడా దయచేసి వినాలని మీకు మనవి చేస్తున్నాం. మధ్యలో we will have a discussion session. అంటే మాట్లాడము కానీ చాట్ బాక్స్ లో మనము డిస్కస్ చేస్తూ ఉంటాం కొన్ని ప్రశ్నలు. అలాగే ప్రతిరోజు కూడా చివరిలో, అంటే పాఠం అయిన తర్వాత 1 hour క్లాస్ అయిన తర్వాత, మనం వాక్యం విన్న తర్వాత, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే ఆ ప్రశ్నలకు మీరు సమాధానం అడగొచ్చు. ప్రశ్నలు అడగొచ్చు, నేను సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. కలిసి నేర్చుకుందాం. ఓకే, రైట్. సో లెట్ us get into the class. మనము ఎంచుకున్న థీమ్ బివేర్ ఆఫ్ వైరస్. సో చర్చ్ మెంబర్స్ అలాగే అదర్ యూత్ మెంబర్స్ మీరందరూ కూడా యూ కెన్ ఆల్సో స్విచ్ ఆన్ యువర్ వీడియోస్ అండ్ లిసన్. ఓకే, ఒకవేళ మీకు వీలైతే చక్కగా మీరు ముందు కూర్చున్నట్లయితే, ఎస్పెషల్లీ చర్చ్ ఆఫ్ ఐఎమ్ చర్చ్ మెంబర్స్ ఖచ్చితంగా వీడియోస్ ఆన్ చేసి వినండి, సో దట్ వీ కెన్ సీ అండ్ వీ విల్ నో దట్ యు ఆర్ అటెండింగ్. మీరు అటెండ్ అవుతున్నారని మేము అర్థం చేసుకోగలుగుతాం. ఓకే, అండ్ ఆల్సో అనదర్ రిక్వెస్ట్, కైండ్లీ మెన్షన్ యువర్ నేమ్ అట్లీస్ట్. మీరు మీ నేమ్ మెన్షన్ చేయండి, వీలైతే పక్కన జస్ట్ మీ ఊరు ఎక్కడి నుంచి అటెండ్ అవుతున్నారని మాకు కూడా అర్థం అవుతుంది. సో దట్ ఇట్ విల్ బి ఫైన్. ఇప్పుడు ప్రస్తుతము ఉన్నటువంటి పరిస్థితులలో మనకి వినబడుతున్నటువంటి మాట అంతా కూడా వైరస్ అండి. కరోనా వైరస్ అనే పదము అతలాకుతలం చేసింది. గత సంవత్సరంన్నర నుండి కూడా మనం వింటున్నాము, చూస్తున్నాం. అందుకని వైరస్ జాగ్రత్త అనే ఈ అంశాన్ని మనం తీసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే ప్రయత్నం చేస్తాం. ముందుగా, వాట్ ఈజ్ ఎ వైరస్? అసలు వైరస్ అంటే ఏమిటి అనే విషయాన్ని ఒక ఫ్యూ మినిట్స్, ఒక 5 నిమిషాలలో బ్రీఫ్ గా మనం అర్థం చేసుకొని తదుపరి ముందుకి మనం కొనసాగుదాం. చూడండి, సహజంగా బేసిక్ గా మనము వైరస్ అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుతున్నప్పుడు బేసిక్ టైప్స్ ఆఫ్ వైరసెస్, అంటే వైరస్లు ఎన్ని రకాలు అని అంటే మనము జనరల్ గా దీన్ని 2 రకాలుగా చూస్తాం. ఒకటి బయోలాజికల్ వైరసెస్, రెండవది కంప్యూటర్ వైరసెస్. జీవ వైరస్లు లేదా బయోలాజికల్ వైరస్ అంటే హ్యూమన్ వైరస్, మనుషులకు వచ్చే వైరస్లు బయోలాజికల్ వైరస్ అంటాం. అలాగే కంప్యూటర్ కి కూడా వైరస్ సోకుతుందిగా, మనం వాడుతున్న కంప్యూటర్ డివైసెస్ రకరకాలుగా వీటికి. సో ఏమిటి వైరస్ అని మనం పరిశీలన చేస్తే, బయోలాజికల్ వైరసెస్ అనేవి లివింగ్ వైరసెస్ అని అంటాము. అంటే మన బాడీలో నివసించి అవి రీప్రొడ్యూస్ ఇట్ సెల్ఫ్, అంటే వాటిని మళ్ళీ రీప్లికేట్ చేసుకుంటాయి.
వైరస్ వ్యాపిస్తూ ఉంటుంది. కంప్యూటర్ వైరసెస్ అనేవి నాన్ లివింగ్ వైరసెస్ అంటాం. ఇవి మ్యాన్ మేడ్ వైరసెస్, మనుషులు తయారు చేసినటువంటి వైరసెస్. ఈ వైరస్ అంటుకుంటే ఆ డివైసెస్ పాడవుతాయని మనందరికీ తెలుసు. సో ఉదాహరణకి ఒకవేళ మనము బయాలజికల్ వైరసెస్ అంటే ఏంటి అని చూస్తే, ఇప్పటికే చరిత్రలో చాలా వైరసెస్ వచ్చాయి. హెచ్ఐవి, ఎబోలా, చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్, COVID-19 ఎట్సెట్రా. ఇప్పుడు COVID-19 అనేటువంటి వైరస్ విస్తృతంగా ఇప్పుడు ముందుకు వెళ్తుంది. మనం కూడా ఎదుర్కొంటున్నాం రకరకాల సవాళ్ళు, రైట్? కంప్యూటర్ వైరసెస్ కూడా చాలా వచ్చాయి. మంచిలే కనిపెట్టారు. యాపిల్ అనే పేరుతో జెరూసలేం, టెక్విలా, మెలిసా, లవ్ బగ్, ట్రోజన్, రూట్ కిట్ ఇలాంటివి చాలా. అంటే మన కంప్యూటర్ లో కూడా ఫైల్స్ ఫామ్ అయినప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు వాట్ కైండ్ ఆఫ్ వైరస్. సో డిఫరెంట్ వైరస్ అని మనం మాట్లాడుతున్నప్పుడు ముఖ్యంగా when we talk about both virus, whether biological or computer, there are 3 similarities. వైరస్ అని మనం మాట్లాడినప్పుడు 3 విషయాలు ప్రధానంగా మనకు అర్థమవుతాయి. సిమిలారిటీస్ ఏమిటి లేదా క్యారెక్టరిస్టిక్స్ అనొచ్చు. ఒకటి, వైరస్ నీడ్ ఏ హోస్ట్ ఫర్ రెసిడెన్స్. వైరస్ నివాసం చేయడానికి వైరస్ కి ఒక హోస్ట్ కావాలి. ఓకే. రెండవది, వైరస్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ సెల్ఫ్ రిప్లికేట్. స్వీయ ప్రతిరూప సామర్థ్యం అనేది వైరస్ ఉంటుంది. అంటే తనను తాను డూప్లికేట్ గా చేసుకొని మరికొన్ని వైరస్లను పుట్టించి వ్యాపిస్తూ ఉంటుంది, రైట్? మూడవది, ఇట్ కాజ్ డ్యామేజ్ టు ద హోస్ట్. హోస్ట్ కి నష్టాన్ని కలిగిస్తుంది. ఓకే. ఇప్పుడు మొదటి విషయం అంటే నీడ్ ఏ హోస్ట్ ఫర్ రెసిడెన్స్ అంటే ఏ వైరస్ కెనాట్ రిసైడ్ అలోన్. వైరస్ మస్ట్ నీడ్ హోస్ట్ టు రిసైడ్. అది బయోలాజికల్ వైరస్ అయినా కంప్యూటర్ వైరస్ అయినా సమ్వన్ అంటే ఏదో ఒక హోస్ట్ కావాలి వైరస్ కి. ఇప్పుడు కరోనా వైరస్ ఉంది, ఆ కరోనా వైరస్ నివసించాలి అని అంటే మనిషి దేహం కావాలి. మనిషి దేహంలో కణం కావాలి, సెల్. అంటే ఆ కణాన్ని తీసుకొని ఆ కణం లోపల దాన్ని కంట్రోల్లోకి తీసుకొని రిప్లికేట్ చేసుకుంటారు, రైట్? అలాగే కంప్యూటర్ తీసుకున్నారనుకోండి, కంప్యూటర్ లో ఒక ఫైల్ కావాలి, ఏదో ఒక ప్రోగ్రామ్ కావాలి. ఆ ప్రోగ్రామ్ లోనికి అది చొరబడడం జరుగుతుంది, రైట్? తర్వాత రిప్లికేట్ అన్నాం కదా, సెల్ఫ్ రిప్లికేషన్ అనేది జరుగుతుంది. ఏ వైరస్ కెనాట్ రిప్లికేట్ అలోన్. వైరస్ తనంతట తాను రిప్లికేట్ చేసుకోదు. ఏం చేస్తుంది? ఇట్ ఇన్ఫెక్ట్ సెల్స్ ఆర్ ఫైల్. మనిషి లోపలికి వైరస్ వస్తే కణము లోపలికి ఇన్ఫెక్ట్ అయ్యి, లేదా కంప్యూటర్ లోకి వైరస్ వస్తే ఒక ఫైల్ ని అది ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఆ ఫైలే రకరకాలుగా డూప్లికేట్ ఫైల్స్ అన్ని వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఓపెన్ చేస్తేనే ఓపెన్ అవ్వదు, ఏంటా అని మనం అనిపిస్తూ ఉంటుంది. కొంచెం అవగాహన ఉన్న వాళ్ళందరికీ తెలుసు అదేంటంటే ఆ వైరస్ వచ్చింది, షార్ట్ కట్ అని వస్తూ ఉంటుంది చూడండి మన కంప్యూటర్స్ లో జనరల్ గా. బట్ కరోనా వైరస్ వెళ్ళిన తర్వాత ఎన్ని రిప్లికేషన్స్ జరిగాయని ఇప్పుడు RT-PCR టెస్ట్ చేస్తే తెలుస్తుంది, రైట్? ఆ నంబర్ చెప్తారు, ఎంత సివియారిటీ ఉంది, ఎంత రిప్లికేషన్ జరిగింది. ఆ నంబర్ని బట్టే తీవ్రతను పరిశీలించి ఏం చేస్తారంటే HRCT స్కాన్స్ కానీ అదర్ టెస్ట్స్ కానీ ఇప్పుడు మన వాళ్ళు చేస్తారు, డాక్టర్స్ చేస్తారు. దట్ ఈస్ ద వే. ఇప్పుడు ఫైనల్ గా ఆ రిప్లికేషన్ బట్టి అంటే ఎంత తీవ్రంగా అది కాపీ చేసుకుంటుందో తనను, తద్వారా పార్షియల్ గా డ్యామేజ్ జరుగుతుంది కొన్నిసార్లు, లేకపోతే కొన్నిసార్లు టోటల్ డ్యామేజ్ జరుగుతుంది. మనుషులకు వచ్చిన వైరస్ వలన పార్షియల్ డ్యామేజ్ జరుగుతుంది. ఇప్పుడు ఏమిటి కరోనా వైరస్ వలన జరిగే డ్యామేజ్ అండి? రకరకాల పోస్ట్ కోవిడ్ రియాక్షన్స్ వస్తున్నాయి, రైట్? కొంతమందికి చూపు మందగిలడం, కొంతమందికి బ్లాక్ ఫంగస్ అని రావడం, మరి కొంతమందికి ఒళ్ళు నొప్పులు రావడం, మరి కొంతమందికి ఏదో ఒక ఆర్గన్ ని వీక్ చేయడం, ఇలా జరుగుతుంది. అలాగే కంప్యూటర్ వైరస్ మనం చూస్తే కంప్యూటర్ లో కొన్నిసార్లు ఫైల్ కరప్ట్ అయిపోతుంది.
కొన్ని ఫైల్స్ కరెక్ట్ అవుతాయి, కొన్నిసార్లు చూస్తే మొత్తం కంప్యూటరే కరెక్ట్ అయిపోతుంది. అవునా? అది టోటల్ డ్యామేజ్ అనమాట. పార్షియల్ డ్యామేజ్, టోటల్ డ్యామేజ్. ఓకే, వింటున్నారుగా ఫ్రెండ్స్? వింటున్నారా? ఏమండి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కయ్యలు, అన్నయ్యలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే నేను 30లో ఉన్నాను కాబట్టి నాకంటే పెద్దవాళ్ళు ఉంటే ఒకవేళ అక్కయ్యలో ఉన్నాయి. వింటున్నారు కదా? రైట్, గుడ్. మీరు అలా స్పందిస్తూ ఉండండి, కనబడకపోయినా. థ్యాంక్ యూ. రైట్, ఈ పాయింట్స్ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం ఒక విషయాన్ని తీసుకుందాం. అఫ్ కోర్స్ నేను కరోనా వైరస్ గురించి చర్చలో డీటెయిల్ గా మాట్లాడి ఆల్రెడీ బైబిల్ స్టడీ చేశాము. ఒకవేళ మీరు ఎవరైనా వినాలనుకుంటే త్వరలో దాన్ని మా యూట్యూబ్ ఛానల్లో పెడతాము, మైటీ పోరస్ అనే యూట్యూబ్ ఛానల్, లేదా చర్చ్ ఆఫ్ భయం, మీరు అందులో వినొచ్చు. ఫర్ టైం బీయింగ్ ఈ 3 రోజులు నేను కంప్యూటర్ వైరస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. ఎందుకనంటే మనందరము డివైసెస్ వాడతాము. కంప్యూటర్ వైరస్ గురించి మనకు బాగా తెలుసు, యూత్ కి బాగా తెలుసు. కనుక వైరస్ అనే పదానికి అంటే మనం ఒకవేళ అబ్రివియేషన్ చూస్తే వైటల్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ అండర్ సీజ్ అని అర్థం. దాన్ని వైరస్ అని అంటారు. అందుకే ఎందుకన్నారు? ఇంపార్టెంట్ వైటల్ ఇన్ఫర్మేషన్ అంటే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా సీజ్ అయిపోయింది. మరొకరి చేతుల్లోనికి ఏమైపోయిందంటే ఆ వైరస్ చేతిలోనికి అది పట్టబడి ఎందుకు వెనక రాకుండా పోతుంది అని అర్థం. ఓకే, మనము కంప్యూటర్ వైరస్ గురించి ఆలోచన చేస్తూ ముందుకు వెళ్దాం. వై? బికాస్ ఇది కంప్యూటర్ యుగము, ఆల్రెడీ ప్రారంభమై చాలా కాలం అయింది. మనం రకరకాల డివైసెస్ కంప్యూటర్స్ కి సంబంధించినవి అంటే టెక్నాలజికల్ గా వాడతాం. ఒకటి డెస్క్ టాప్స్ వాడతాం, ఏమండి, తర్వాత మనం ల్యాప్టాప్స్ వాడతాం, తర్వాత ఫోన్స్, ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడుతున్నాం ఇప్పుడు, అలాగే ట్యాబ్స్ వాడుతున్నాం అండి, ఇంకా రకరకాలు పామ్ టాప్స్, ఇంకా ఇంతకు ముందు ఉండేవి, ఇప్పుడు లేవు. బట్ ఆల్మోస్ట్ మనం ఐప్యాడ్స్, ఐఫోన్స్ అండ్ టాబ్లెట్స్ ఇవన్నీ వాడుతున్నాము. అలాగే పెన్ డ్రైవ్స్, హార్డ్ డిస్క్, మెనీ థింగ్స్. ఇవన్నీ వీటిల్లోనికి వైరస్ వస్తుంది జనరల్ గా, రైట్? మనము వైరస్ అన్నప్పుడు సిస్టమ్ కి వైరస్ వస్తుంది, ఫోన్ కి వైరస్ వస్తుంది, ల్యాప్టాప్ కి వైరస్ వస్తుంది. సో వీటి గురించి కొద్దిగా మనము ఆలోచిస్తూ ముందుకు వెళ్దాం. చూడండి, సో వెదర్ ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ ఏదైనా మనం తీసుకుంటే, హౌ డస్ ఎ వైరస్ ఎంటర్స్ ఇంటూ డివైస్? ఈ పరికరాల్లోనికి వైరస్ ఎలా వెళ్తుంది మనందరికి తెలిసిన విషయం. సో దేర్ ఆర్ 2 టైప్స్. సింపుల్ గా చెప్పాలంటే, అంటే వైరాలజీ ప్రకారం నేను చెప్పట్లేదు కానీ సింపుల్ గా, ఒకటి ఆఫ్లైన్ మోడ్ అని అంటాం, రెండవది ఆన్లైన్ మోడ్ అని అంటాం. ఒక సిస్టమ్ కి వైరస్ ఎలా వస్తుంది అంటే ఆన్లైన్ మోడ్, ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తూ ఉన్నప్పుడు, ఈమెయిల్స్ చెక్ చేస్తున్నప్పుడు, రకరకాల వర్క్ చేస్తున్నప్పుడు వైరస్ వస్తుంది. రెండవది ఆఫ్లైన్ మోడ్. ఆఫ్లైన్ మోడ్ అని అంటే మనం ఇంటర్నెట్ చెక్ చేయకపోయినా కూడా పెన్ డ్రైవ్స్, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్స్, ఇంకా అదర్ స్టోరేజ్ డివైసెస్ పెడుతూ ఉంటాం. ఆ పెన్ డ్రైవ్ లో వైరస్ ఉంటే ఆటోమేటిక్ గా ఆ వైరస్ మన సిస్టమ్కి వచ్చేస్తుంది మనకు తెలియకుండా. మన ఫోన్లు కూడా వేరే బ్రౌజ్ చేసినప్పుడు వస్తుంది, లేదా వేరే సిస్టమ్ కి కానీ లేదా వేరే వాటికి కనెక్ట్ చేసినప్పుడు వైరస్ వచ్చే ప్రమాదం ఉంది, రైట్? యాప్స్ డౌన్లోడ్ చేసినప్పుడు అండ్ అప్లోడ్ చేసినప్పుడు ఇలా రకరకాలుగా వైరస్ అనేది వస్తుందని మనందరికీ తెలుసు. ఒకవేళ వైరస్ వస్తే ఏం జరుగుతుంది అంటే, కంప్యూటర్కి వైరస్ వచ్చింది అనుకోండి, మన ఫోన్కి వైరస్ వచ్చింది అనుకోండి, ఏం జరుగుద్ది? వాట్ హ్యాపెన్స్? మనం చెప్పుకున్నాం ఇందాక, ఒకటి వైరస్ అందులో టెస్ట్ కూర్చుంటుంది, రెండవది ఏమంటే డూప్లికేట్ ఫైల్స్ అనేవి ప్రతిరూపాన్ని క్రియేట్ చేస్తూ ఉంటది, మూడవది డ్యామేజ్ చేస్తుంది. అంటే మన సిస్టమ్ కానీ మనకు తెలియదు, యాక్చువల్గా తెలియకుండానే డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఎట్లా అవుతుంది ఆ డ్యామేజ్ అని అంటే, మనం పరిశీలన చేస్తే చూడండి, డేటా డ్యామేజ్ అయిపోద్ది కొన్నిసార్లు సాఫ్ట్వేర్ డ్యామేజ్ అయిపోద్ది, సిస్టమ్ స్లో అయిపోతూ ఉంటుంది,
ఏమండి మన సిస్టమ్ మన కంట్రోల్లో ఉండదు, మనం కదుపుతా ఉంటాము, అదేంటో చాలాసార్లు ఫోన్లు హ్యాంగ్ అయిపోయి ఏంటిది ఏం రావట్లేదు అని కోపం వచ్చి కొంతమంది గట్టిగా నొక్కేస్తూ ఉంటారు. టచ్ ఫోన్ గట్టిగా నొక్కక్కర్లేదు, కానీ మనం కోపం వచ్చినప్పుడు ఏంటిది స్పందించట్లేదు గడగడ నొక్కేస్తాం, అది మొత్తానికి స్టక్ అయిపోతుంది, మన ఇన్ఫర్మేషన్ స్టీల్ అయిపోదు. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అది పోతుంది, ఇతరులు దొంగిలిస్తూ ఉంటారు, కొట్టేస్తారు, మనకు తెలియదు కూడా అసలు అలా దాన్ని స్టీల్ చేశారని. అలా దొంగిలించడానికే వైరసెస్ వాడతారు. కొన్ని పవర్ఫుల్ వైరసెస్ అయితే డబ్బులు కొట్టేయడానికి, అంటే సైబర్ క్రైమ్ జరుగుతుంది కదా ఇప్పుడు, చిన్న SMS పంపుతారు, మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్ అన్ని హ్యాక్ అయిపోతాయి, హ్యాక్ చేయడానికి వాడతారు ఇట్లా. సో దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్ టు అవర్ డివైసెస్, రైట్? ఇది మన అందరికి తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇదంతా ఎందుకు చెప్పాను ఇప్పుడు నేను అనంటే, ఎప్పుడు మనం ఏ డివైస్ వాడుతున్నా వి మస్ట్ బి బివేర్, మనం జాగ్రత్త వహించాలి. కంప్యూటర్ వాడుతున్నా, ఫోన్ వాడుతున్నా, మరొకటి వాడుతున్నా వి మస్ట్ బి బివేర్. ఎందుకంటే ఏ కంప్యూటర్ వైరస్ క్యాన్ స్ట్రైక్ అట్ ఎనీ టైం, ఏ టైంలోనైనా వైరస్ సోకొచ్చు. ఆ థ్రెట్ అనేది మన డివైసెస్ ఉందని మనకు తెలుసు. అయితే ఈరోజు నేను వేయాలనుకుంటున్న ప్రశ్న ఏమిటో తెలిసిన, డూ యు నో వన్ థింగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కంప్యూటర్కి మాత్రమే వైరస్ రావటం లేదు, మనము వాడే ఫోన్కి మాత్రమే వైరస్ రావటం లేదు, ఆ ఫోన్లో నుంచి వైరస్ మనకు కూడా వస్తుంది. యువతకు కూడా ఒక వైరస్ అంటుకుంటుంది. యువతను డ్యామేజ్ చేస్తున్నటువంటి వైరస్ అనేది ఒకటి ఉంది, తెలుసా మీకు? దానిని ప్రస్తావించడానికే నేను ఈ టాపిక్ ఎంచుకున్నాను. చూడండి, వాక్య భాగం చదువుకుందాం. ప్రసంగి పుస్తకం 11వ అధ్యాయం 9, 10 వచనాలు మనం చదువుతున్నాం. ప్రసంగి పుస్తకం 11వ అధ్యాయం 9, 10 వచనాలు. ఓకే, బైబిల్స్ ఉండే ఉంటాయిగా మీ అందరి దగ్గర, లేదా మొబైల్స్ లో కూడా బైబిల్ ఉంది కాబట్టి యు జస్ట్ లుక్ అట్ అండ్ సీ ద బైబిల్. ఓకే, లేదా ఇక్కడ ఫోన్ లో కూడా మీరు చూస్తూ ఉండొచ్చు. చూడండి ఏమనుంది ఇక్కడ తెలుగులో, యవ్వనుడా నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. యవ్వనుల యొక్క దేహాన్ని చెరిపేది ఒకటి ఉంది. సెల్ ఫోన్ పాడు చేసేది ఏమంటున్నాం మనం? వైరస్ అన్నట్టు. సెల్ ఫోన్ ని పాడు చేసేది వైరస్ అయినప్పుడు, యవ్వనస్తుల దేహాన్ని పాడు చేసేది కూడా వైరసే కదా. ఇప్పుడు కరోనా వైరస్ లోపలికి వెళ్ళి శరీరాన్ని పాడు చేసేసి చంపేస్తుంది, రైట్? రకరకాలుగా. అలాగే యవ్వనస్తుల దేహమును చెరిపేది ఉన్నది. అదేంటో యవ్వనస్తులు తెలుసుకోవాలి. ఎస్పెషల్లీ 13 సంవత్సరాలు దాటిన తరువాత, అంటే టీనేజ్ లోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు అప్పటి నుండి వివాహం అయ్యేంత వరకు ఒక స్టేజ్ యవ్వన వయసు. జాగ్రత్త వినాలి. వివాహం అయిన తరువాత మరొక స్టేజ్. వాళ్ళు యవనస్తులే కానీ వాళ్ళు యూత్ స్క్వేర్ అనమాట. నేను ఇలా పిలుస్తాను మనం అర్థం చేసుకోవడానికి. పెళ్లి కాకముందు యూత్ అంటాం, ఒంటరిగా ఉంటారు. అది ఎందుకంటే మరి 50 ఏళ్ళ వరకు పెళ్లి కాకపోతే యూత్ అనలేండి, అది వేరే కేటగిరీ అనుకో. నేను అలా మాట్లాడట్లేదు. సహజంగా నార్మల్ పెళ్లి వయసు ఒక 30 అనుకుందాం. అంటే ఇప్పుడు లేట్ గా చేసుకుంటున్నాం కదా, నేను కూడా 29 ఇయర్స్ కి చేసుకున్నా. లేట్ గా చేసుకుంటున్నారు కదా, సెటిల్ అవ్వాలి, ఉద్యోగాలు చదువుకోవడం కాబట్టి కొంతమంది ఎర్లీగా కూడా చేసుకుంటారు. 30 అందాము, 35 అందాం, పర్వాలేదులే. పెళ్లి అయిన తర్వాత బిలో 40 అందాము, ఆ తర్వాత అడాలసెన్స్. జనరల్ గా 35 తర్వాత అడాలసెన్స్ అంటాము, బట్ 40 బిలో 40. పెళ్లికి ముందు ఉన్న ఆ వయసు మీతో ఎస్పెషల్లీ నేను మాట్లాడుతున్నాను. ఏమిటంటే there is a virus threat in your young age
మీ యవ్వన వయసులో మీ దేహాన్ని పాడు చేసేటువంటి ఒక వైరస్ థ్రెట్ ఉంది, జాగ్రత్త. అది చెప్పడానికి ప్రయత్నం. మరి ఆ వైరస్ ఏంటి, ఎలా వస్తుంది, ఎన్ని రకాలుగా వస్తుంది అనేది మనం ధ్యానం చేస్తాం. వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాము, జాగ్రత్తగా పరిశీలించండి. ఓకేనా? వైరస్ కంప్యూటర్ కి లేదా మన డివైసెస్ కి ఎలా వస్తుంది అంటే 2 రకాలుగా అని చెప్పాం. ఆన్లైన్ మోడ్ అండ్ ఆఫ్లైన్ మోడ్. యవనస్తులకి కూడా, దేవుణ్ణి నమ్ముకున్న యవనస్తులు ఎవరైనా కానివ్వండి, హూఎవర్ ఇట్ మే బి, ఏమండి, ఇక్కడ రిలీజియన్ తో సంబంధం లేకుండా టీనేజ్ లోకి అడుగుపెట్టిన తరువాత, కొంచెము వయసు తెలిసిన తర్వాత నుండి, ఏమండి, ఈ యవ్వన వయసు ఉన్నంత వరకు కూడా ఈ థ్రెట్ ఉంది. అందులో ఆన్లైన్ మోడ్ ఏంటో ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఆన్లైన్ మోడ్, ప్రతి యవనస్తులకి ఆన్లైన్ మోడ్, ఆఫ్లైన్ మోడ్ ఉంటుంది. ఎలాగైతే మనం కంప్యూటర్ వాడినప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ లో ఉంటామో, సెల్ ఫోన్ వాడినప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ లో ఉంటామో, అలాగే ప్రతి యూత్ మెంబరు ఆన్లైన్ ఆఫ్లైన్ మోడ్ లో ఉంటారు. ఆన్లైన్ మోడ్ ఏంటో బైబిల్ చెప్తుంది చూడండి. ఎక్లెసియాస్టస్ 11:9 ఏమనుంది అక్కడ బైబిల్లో మనం చదువుతున్నాము. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము. ఎంజాయ్ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ యూత్, యంగ్ మ్యాన్. ఇది ఒక మంచి పాజిటివ్ స్టేట్మెంట్ కదా. యవనస్తులకు చాలా నచ్చినటువంటి మాట మనందరికీ, నాతో పాటు మీతో పాటు నేను కూడా. we like this word. ఏమంటది? ఎంజాయ్మెంట్. అండి ఎందుకు ఈ వయసులో మరి ఎంజాయ్మెంట్ కాక ఏం కావాలి చెప్పండి? అందుకే చాలాసార్లు మీ ఫ్రెండ్స్ని మీలో మీరు మాట్లాడుకుంటాడు, ఈడెవడు ఎక్కడి నుంచి దొరికాడు, అసలు ఏంటి ముసలోడ్లా కూర్చుంటావు ఏంట్రా, అసలు ఏమిటి స్పందించవేమిటి అని అంటూ ఉంటారు కదా మీ స్నేహితులతో, మీరు అంటే స్నేహితురాలతో. ఏంటి అమ్మమ్మలాగా ఉన్నావు నువ్వు, ఈ కాలం మంచివి కాదు, 30 సంవత్సరాల క్రితం పుట్టాల్సిన దాన్ని ఇప్పుడు పుట్టావు అని అంటూ ఉంటారు కదా మీరు. ఎందుకలా అంటే నీకు ఎంజాయ్ చేయడం రాదు అని అంటూ ఉంటారా? మీలో మీరు మాట్లాడుకోండి. స్కూల్లో లేకపోతే కాలేజెస్లో కొంచెం ఎక్కువ. ఏమంటారు, ఒకసారి ఒక స్నేహితుడు అన్నాడు, ఏమనంటే దేవుడు జీవితాన్ని ఇచ్చింది ఎంజాయ్ చేయడానికి. ఎస్, ఆఫ్ కోర్స్ బైబిల్ సేస్ దట్ ఈస్ ట్రూ. మరీ దిగాలుగా కూర్చొని ఏడుపు కొట్టు మొహం వేసుకొని ఎవరితో మాట్లాడకుండా ఏమీ లేకుండా అసలు స్పందించకుండా ఏమాత్రం అంటే అలా కూడా ఉండమని జీవితాన్ని దేవుడు ఇవ్వలేదు కలగా, నిజమే. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే ఎంజాయ్ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ యూత్. ఎందుకు? యూత్ మళ్ళీ రాదు, ఆ ఏజ్ మళ్ళీ రాదు. వయసు అయిపోయిన తర్వాత వయసు మళ్ళీ వెనక్కి వెళ్దామంటే కుదరదు, ముందుకు వెళ్ళాల్సిందే తప్ప వెనక్కి వెళ్ళలేము. రైట్, దట్స్ ట్రూ. అయితే ఈ ఎంజాయ్మెంట్ అనేది ఏదైతే ఉందో ఆన్లైన్ మోడ్ లో మనము ఎంజాయ్ చేస్తున్న ఎంజాయ్మెంట్ లో ఏ విధంగా వైరస్ సోకే అవకాశం ఉంది ఏమండి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి 3 పాటలు పాడాడు సొలొమన్ వాడారు. ఏమిటి? నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము అని అన్నారు. రెండవది, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. స్టేట్మెంట్స్ అండి. ద రైటర్ ఆఫ్ ద బుక్ ఆఫ్ ఎక్లీసియాస్టస్, ఈ ప్రసంగి పుస్తకం రాసిన రచయిత ఏం చెప్తున్నారంటే, నీ యవ్వన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు, అకార్డింగ్ టు యువర్ సైట్ and according to your desire and according to your, what actually your heart says. Enjoy. ఈ 3 చాలా ఇంపార్టెంట్ కదా యవనస్తులకి. ఎస్, యువర్ సైట్
అంటే మనము చూస్తాము, మన దృష్టి దేని మీద అయితే పడుతుందో దాని మీద ఏం కలుగుతుంది? కోరిక కలుగుతుంది, ఇష్టం కలుగుతుంది. ఎప్పుడైతే మనసుకి కోరిక కలిగిందో హృదయము చెప్తుంది ఎస్, హృదయము కోరుకుంటుంది. ఈ మూడు పనిచేస్తాయి ఏమండి? మనసు, హృదయము, మైండ్, అవర్ హార్ట్ లింక్ అయి ఉంటాయి కదా. ఆ రెండు లింక్ అయ్యి మనకి ఏం కోరుకోవాలి అని అనిపించాలంటే కళ్ళు పని చేయాలి. అదే చెప్తున్నాడు ఏంటంటే హార్ట్ డిజైర్ సైట్ ఏమండి. ఈ మూడిట్ల ద్వారానే ఎంజాయ్మెంట్. బైబిల్ ఏం చెప్తుంది వినండి, చాలా గుడ్ న్యూస్. యూత్ అందరికి జాగ్రత్త వినాలి, మధ్యలో వెళ్ళిపోకూడదు, మొత్తం వినాలి. ఏమిటి? నీ యవ్వన కాలమందు నీ హృదయాన్ని సంతోషంగా ఉండనివ్వాలి. బైబిల్ చెప్తుంది ఉండనివ్వాలి. తర్వాత నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించాలి. ఓకే రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వాక్యాన్ని ధ్యానం చేద్దాం, ముందుకు వెళ్దాం. దానికి ముందు ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్. ఓకే, డిస్కషన్ క్వశ్చన్స్. జనరల్ గా యూత్ రిట్రీట్ పెడితే లేదా నేను ఇంతకు ముందు చాలా చోట్ల వెళ్ళినప్పుడు ఏం చేస్తానంటే ఆ తర్వాత డిస్కస్ చేస్తాము. ఇప్పుడు ఆన్లైన్ లో ఇదంతా కుదరదు మరి, ఎందుకంటే మీరేమో మర్మయుక్తంగా చాలా మంది కనిపించని కూడా కనిపించట్లేదు కాబట్టి మిమ్మల్ని నేను చూడలేను. మీ హావభావాలు, మనోభావాలు నాకు తెలియదు కాబట్టి ప్రస్తుతానికి ప్రశ్నలు వినండి, తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను ఆన్లైన్ లో. అండి ఒకటి, యవనస్తుల హృదయము ఎప్పుడు సంతృప్తి చెందుతుంది? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఓకే, యవనస్తుల కోరికలు ఏ విధంగా ఉంటాయి? యవనస్తుల దృష్టి దేనిని ఇష్టపడుతుంది? చాట్ బాక్స్ ఒకటి ఉంది కదా, దానిలో పెట్టండి. యవనస్తులు అంటే ఎవరో కాదు, మీరే. మీ హృదయము ఎప్పుడు సంతోషంగా ఉంటుంది? యు నీడ్ నాట్ టు పుట్ ఎనీ పర్సనల్ మెసేజ్. ఓకే, పర్సనల్ యాక్చువల్లీ వాట్ యువర్ హార్ట్ సేస్. మీ హృదయం ఏం కోరుకుంటారు? ఎలాంటి కోరికలు యాక్చువల్లీ, వాట్ ఆర్ యువర్ డిజైర్స్ ఇన్ యువర్ ఎంగేజ్? అండ్ మన దృష్టి దేని మీదకి వెళ్ళిపోతుంది, దేని మీద జనరల్ గా ఉంటుంది? యా, ప్లీజ్ రెస్పాండ్. 74 పార్టిసిపెంట్స్ అట్ ప్రెసెంట్. అందులో మేము ఒక 4 తీసేస్తే నా డివైసెస్ ఒక 3-4 70 మెంబర్స్ ఇక్కడ మాకు కనబడుతున్నారు. దేని మీద? వెన్ కంప్లీట్ పీస్ ఇన్ అవర్ మైండ్. ఓకే, సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని కోరుకుంటుంది, హ్యాపీనెస్. నచ్చింది దొరికినప్పుడు. ఓకే, ఆ నచ్చినవే ఏంటని అడుగుతున్నానండి. ఓకే, వెరీ డే న్యూ. అంటే అర్థం అవ్వలేదు నాకు. అంటే రోజు కొత్తగా ఉండాలా? ఎవ్రీ డే న్యూ అంతేనా? అనుకున్నది జరిగినప్పుడు. అదే మీరు ఏమనుకుంటున్నారో చెప్పమంటున్నాము. మీరు మరీ ఇలా సస్పెన్స్ పద్ధతిలో చెప్తే ఎట్లా? మీరు ఏమనుకుంటున్నారు? మీ ఫ్రెండ్స్ తో చిట్ చాట్ అండ్ స్పెండింగ్ టైం. ఓకే, లైఫ్ సెటిల్స్ ఇన్ అవర్ లైఫ్. ఓకే, యా, లైఫ్ సెటిల్మెంట్ కోరుకుంటారు. రైట్, అంటే మంచి డబ్బులు వచ్చే ఒక మంచి ఉద్యోగం, లేకపోతే సంథింగ్ ఎల్స్. మీరు చాలా తెలివిగా ఆన్సర్స్ ఇస్తున్నారు కదా. అండ్ యా, ఇంకా చాలా మంది ఉన్నారు కదా, ప్లీజ్ రెస్పాండ్. ఇతరులు అందరూ తెలుసుకుంటారు. ఇష్టమైన వారితో మ్యారేజ్ జరిగినప్పుడు, ఏకంగా సిస్టర్ మ్యారేజ్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఇష్టమైన వారితో మ్యారేజ్ జరిగినప్పుడు. ఓకే, దట్ ఈస్ యువర్ డిసైర్. యా, సమ్ పీపుల్ యా. తర్వాత సక్సెస్ వచ్చినప్పుడు, ఏ విషయాల్లో సక్సెస్ అనేది మళ్ళీ అనదర్ క్వశ్చన్ కదా. అండ్ మీరు ఏ విషయాల్లో సక్సెస్ కావాలనుకుంటే ఆ విషయంలో, రైట్. తర్వాత ఎనీ అదర్ క్వశ్చన్స్? సమ్ మోర్? చాలా జాగ్రత్తగా ఆన్సర్స్ చేశారు అందరూ కూడా. అంటే ఆన్లైన్ కదా, అందుకనే చాలా తక్కువ మంది స్పందించారు. వాట్ ఎవర్ ఇట్ మే బి. చూసి పెళ్లి కాకముందు, అంటే 13 సంవత్సరాలు దాటిన తర్వాత, 13లోకి ఎంటర్ అయ్యి పెళ్లి అయ్యే లోపు యవనస్తుల హృదయము,
కోరికలు, దృష్టి. కోరికలు చాలా వైల్డ్ గా ఉంటాయి కొంతమందివి అని పెట్టారు. ఉంటాయి వైల్డ్. ఎస్, చాలా రకాల కోరికలు ఉంటాయి, చాలా రకాల వాటి మీదకి దృష్టి వెళ్తుంది. మీ అందరికీ తెలుసు. ఓకే, ఇప్పుడు వాటన్నిటిని నేను లిస్ట్ అయ్యాను, కానీ యు నో వాట్ యువర్ హార్ట్ డిజైర్స్, what your actually eyes sees, what your what do you like actually, దేనిని ఎక్కువగా ఇష్టపడతారు, దేని మీదకి మనసు వెళ్తుంది. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ మళ్ళీ డిఫరెంట్ కోరికలు, డిఫరెంట్ యంగ్ ఏజ్ లో మ్యారేజ్ అయిన తర్వాత కూడా పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ కోరికలు, హృదయము, మనసు అన్ని మారుతూ ఉంటాయి అన్నమాట. ఈ స్టేజెస్ యాక్చువల్లీ. ఒకవేళ మ్యారేజ్ అయిన యూత్ ఉంటే కొంచెంసేపు ఉండండి, మీరు మీ దగ్గరికి మళ్ళీ తర్వాత వద్దాం ఏమండి, అలా వింటూ ఉండండి. మీరు యూత్ స్క్వేర్, యూత్ క్యూబ్, యూత్ టు ద పవర్ ఆఫ్ 4 అంటే ఏంటి? పెళ్లి కాకముందు యూత్ ఒకలే, పెళ్లి అయిన తర్వాత యూత్ స్క్వేర్ ఇద్దరు ఏమండి, భార్య భర్త ఇద్దరు. యూత్ క్యూబ్ అంటే పిల్లలు పుడతారు కదా, ఒకరు పుడితే యూత్ క్యూబ్ ఏమండి, నలుగురు పుడితే యూత్ టు ద పవర్ ఆఫ్ 4 అనమాట. సో ప్రస్తుతము యూత్ తో మాట్లాడతాం, యూత్ గురించి ఆలోచన చేస్తూ తర్వాత యూత్ స్క్వేర్ దగ్గరకు కూడా వస్తాం. ఓకేనా, విందాం అందరము. పెళ్ళైన అవనస్తులు చాలా మంది ఉన్నారు, మన చర్చిలో కూడా ఉన్నారు, వినండి. ఓకే, లెట్ us ఆల్సో లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వెరీ కీన్లీ. ఓకే, రైట్. సో కొంచెం ముందుకెళ్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రచయిత యొక్క ఎంజాయ్మెంట్ ఏంటో చూద్దాం. ఈ పుస్తకం రాసిన అతని పేరు సొలొమోను, మనందరికి తెలుసు, మీలో చాలా మందికి తెలుసు. ఓకే, సొలొమోన్ తెలుసు కదా, సండే స్కూల్లో చాలా వరకు క్రిస్టియన్స్ అందరూ వినుంటాం. సొలొమోనుకి దేవుడిచ్చిన జ్ఞానము, సొలొమోనుకి దేవుడిచ్చిన రాజ్యము, ఇవన్నీ మనకు తెలుసు. బట్ సొలొమోను ఎంజాయ్ చేసిన ఎంజాయ్మెంట్ గురించి ఇక్కడ విందాం, చూడండి జాగ్రత్తగా. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనంలో ఇలా చదువుతున్నాం వాక్యాన్ని. రైటర్స్ ఆన్లైన్ మోడ్ అని నేను పిలుస్తున్నాను దీన్ని. సొలొమోను ఆన్లైన్ మోడ్ లో ఆయన ఎంజాయ్ చేసిన ఎంజాయ్మెంట్ ని బైబిల్ ఇలా సెలవిస్తుంది. ఏం ఎంజాయ్ చేశాడు? కింగ్ సోలమన్ లవ్డ్ మెనీ ఫారెన్ ఉమెన్ అలాంగ్ విత్ ద డాటర్ ఆఫ్ ఫారో, మోయాబైట్, అమ్మనైట్, ఎడమైట్, సిడోనియన్ అండ్ హిట్టైట్ ఉమెన్. అమాంగ్ హిస్ వైఫ్స్ వర్ 700 princes and 300 concubines, and his wives turned away his heart. రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొని వచ్చెను. అతనికి 700 మంది రాజకుమారులైన భార్యలను 300 మంది ఉపపత్నులు కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసిరి. నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఎంతమందిని పెళ్లి చేసుకున్న మహానుభావుడు ఏకైక వ్యక్తి. ఓకే, చాలా కాలం క్రిందట కంప్యూటర్ వైరస్లో ఒక వైరస్ పేరు ఏంటో తెలిసిన ఏమండి? కింగ్ సోలొమన్ కి ఎవరు కనబడితే వాళ్ళకి ఐ లవ్ యూ చెప్తూ పోయాడు. ఎంతమందికి? మొత్తం 1000. ఏమండి, చదివాం కదా ఇంతకు ముందే కదా చదివాము. ఏం చదివాము? 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. మరి పరలోకంలో కలుసుకుంటాం లేదో తెలియదు, కానీ కలుసుకుంటే అడగాలని ఉంది. అలా ఎలా సాహసం చేసావయ్యా నువ్వు? ఒక పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎందుకు చేసుకున్నామని బాధపడుతున్నారట ఇప్పుడు ప్రస్తుతం. ఏమండి, అందరూ కాదు, ఓకే, సమ్ పీపుల్. ఏమండి, ఇప్పుడు జనరల్ గా అంటూ ఉంటారు కదా, పెళ్లికి వచ్చిన వాళ్ళతో ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, అప్పుడే వద్దులే ఎందుకు, అది ఇది. అంటే మీరు కూడా టీవీలో ప్రోగ్రామ్స్ లో వింటూ ఉంటారు. ఇప్పుడు ఇది ట్రెండ్ ఏంటంటే బ్యాచులర్ లైఫే బెటరు అనే ట్రెండ్. మరి సోలమన్ గారికి వేరే విధంగా అర్థమైంది లైఫ్. వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, దీన్ని నేను కొంతసేపు ఇలా అందాము, ఐ లవ్ యూ వైరస్ అని అందాం. ఐ లవ్ యూ అనే పదము చాలా మంచి పదం. లిజన్ కేర్ఫుల్లీ డియర్
బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఐ లవ్ యూ అనే పదము చాలా మంచి పదము. ప్రేమ అనే పదము అద్భుతమైనటువంటి పదము. దానికి మరొక పదాన్ని మనం చేర్చలేము కూడా. కానీ ఐ లవ్ యూ అనే పేరు మీద వైరస్ కంప్యూటర్ కోసం సృష్టించారు, డివైసెస్ కోసం. అది మనుషులకు కూడా పాకింది. నిజంగా లవ్ వైరసా? ఏమండి, సొలొమోనుని ప్రేమించడం తప్పని ఎప్పుడు బైబిల్ చెప్పదు. కానీ అసలు ప్రేమ తప్పెందుకు అవుతుంది అనే కోణంలో ముందు ప్రేమ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. ప్రేమను వైరస్ అనాలా వద్దా? ఐ లవ్ యూ అని చెప్పడము వైరసా అని మనం అర్థం చేసుకునే ముందు ప్రేమ అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి ఆ యూత్ కి వచ్చే ప్రతి క్వశ్చన్ ఇది. ఏమండి, మనము మన జీవితంలో ఐ లవ్ యూ అని ఎవరో ఒకరితో చెప్పే ఉంటాం ఖచ్చితంగా. తోటి యూత్తో కావచ్చు, తల్లిదండ్రులతో కావచ్చు, ఏమండి అన్నదమ్ములతో కావచ్చు, చెల్లెలతో కావచ్చు, ఇంకెవరితోనైనా కావచ్చు. అంటే ప్రస్తుతం లవ్ అని అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అమ్మలతో చెప్పేది ప్రేమ అనే కాన్సెప్ట్ లేదు. జనరల్ గా ఒక బాయ్ ఒక గర్ల్ తో చెప్తే, గర్ల్ బాయ్ తో చెప్తేనే లవ్ అన్న కోణంలో ప్రస్తుత ప్రపంచం ఉంది, రైట్? బట్ వాట్ ఈస్ లవ్ యాక్చువల్లీ? ప్రేమ అంటే ఏమిటి? ఇది రెండవ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. పెట్టండి చాట్ బాక్స్ లో. మీకంటూ ఏదో ఒక డెఫినేషన్ ఉంటుందిగా, ఏమండి? సమ్ కైండ్ ఆఫ్ డెఫినేషన్ దట్ యూ హ్యావ్ ఇన్ యువర్ మైండ్, రైట్? త్వరగా స్పందించండి. అట్లీస్ట్ ఫ్యూ పీపుల్, వాట్ ఈస్ లవ్ ఇన్ యువర్ ఒపీనియన్? త్యాగము. ఓకే, చాలా పెద్ద పదం చెప్పారు ఎవరు మొత్తం. లవ్ ఈజ్ యాక్సెప్టింగ్ ద పర్సన్ యాజ్ హీ ఈజ్. ఓకే, ఒక వ్యక్తి ఎలా ఉంటారో అతన్ని యాక్సెప్ట్ చేయడం. ఇమోషన్, లవ్ ఈజ్ అన్ ఇమోషన్. ఓకే, గాడ్ ఈజ్ లవ్. ఓకే, అట్రాక్షన్. ఓకే, ప్రేమ అనే పదానికి ఇన్ని అర్థాలు ఉన్నాయా? స్వార్థము. మై గుడ్నెస్, సంబడి సేయింగ్ స్వార్థం. మాకు పేరు తెలియట్లేదు మరి, ఓప్పో అని ఉంది. ఓకే, వన్ హూ టేక్స్ కేర్ అబౌట్ మీ. ఓకే, ట్రూ. ప్రేమ అంటే ట్రూ, నిజమే ప్రేమ అంటున్నారు బ్రదర్. ప్రేమ అంటే నిజం అంటున్నారు. అఫెక్షన్. ఓకే, చెప్పారు ఇది ఆల్రెడీ. దెన్ అండ్ ఓకే, ట్రస్ట్. ఓకే, అండర్స్టాండింగ్. ఓ చాలా అర్థాలు ఉన్నాయి మీ దగ్గర అండి, రైట్? రిలేషన్. ఓకే, దెన్ ఓకే, రైట్. సో మెనీ, చాలా అభిప్రాయాలు. ఓకే, నేను ప్రేమ అనడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా నిర్వచనం ఇస్తారు మీరు ఇచ్చినట్లు. ఇట్స్ ఎ ఫీలింగ్ బట్ వీ హ్యావ్ టు షో ఇన్ యాక్షన్స్. ఓకే అండి, మీరు సినిమాలు చూస్తే చూడరు అనుకుంటా కదా, దేవుని బిడ్డలు చూడరులే. ఒకవేళ చూస్తే అందాం అన్నారు, ఒకవేళ చూస్తే, లేదా ఇంతకుముందు చూసి ఉంటారు. సినిమాలు చూస్తే సినిమాలో లవ్ అనే పదానికి ఒక డెఫినేషన్స్ రకరకాలుగా ఇస్తారు. అలాగే ఇఫ్ యూ టేక్ ఎనీ అంటే రకరకాల మనము ఫీల్డ్స్, ఒక్కొక్క ఫీల్డ్ లో ఒక్కొక్కలాగా ప్రేమకి వివరణ ఇస్తారు. మనము బైబిల్ ప్రేమ అనే పదానికి ఎలాంటి వివరణ ఇస్తుందో చూద్దాం దేవుని బిడ్డలుగా. సో వాట్ ఈజ్ లవ్? నేను ఇలాగే బైబిల్ కాలేజీలో పాఠం చెప్తూ ఈ ప్రశ్న అడిగాను, వాట్ ఈజ్ లవ్ అని అడిగాను. ఒక సందర్భంలో వచ్చిన చాలా రకాల ఆన్సర్స్ వచ్చి అందులో ఒక ఆన్సర్ చెప్తున్నాను. ఏమిటంటే లవ్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఫీలింగ్ విచ్ వీ కెనాట్ ఎక్స్ప్రెస్ అన్నారు. ఈ ప్రేమ అనేది ఒక అనుభూతి, మనము దాన్ని ఆ అనుభూతిని బయట పెట్టలేము అని అన్నారు. బయట పెట్టలేనప్పుడు ఎందుకంటే అది మీ దగ్గరే ఉంచుకోండి అన్న, అంతే కదా మరి. బయట పెట్టలేనప్పుడు ఎందుకు? అసలు ఇంప్రెషన్ ఆర్ ఎ ఫీలింగ్, ఎ కైండ్ ఆఫ్ ఫీలింగ్. ఇక్కడ కూడా చాలా మంది అన్నారు ఫీలింగ్ అని అన్నారు, అన్కండిషనల్ అంటున్నారు. ఓకే, రకరకాల ఆన్సర్స్ మనకు ఉన్నాయి. ఇట్స్ ఎ ఫీలింగ్. అందుకనే చాలా సార్లు మనం వింటూ ఉంటాం, అది ఎప్పుడు పుడుతుందో, ఎక్కడ పుడుతుందో, ఎందుకు పుడుతుందో తెలియదు అనే వాళ్ళు కొంతమంది. అయితే లవ్ ఈజ్ బ్లైండ్ అన్నాడు ఒక ఆయన. ఏమండి, ప్రేమ గుడ్డిది. ఏమండి, ఈ రోజుల్లో ప్రేమ నడ్డిది, ప్రేమ చెవిటిది, ప్రేమ మోగది, ప్రేమ ఏంటంటో అంటున్నారు. ఏమండి,
ఓకే, ఎనీవే, ఇంతకీ ప్రేమ అంటే ఏమిటి? నేను ఒక వాక్యం చూడండి, నాతో పాటు జాగ్రత్త వినాలి. ఈ మాటలన్నీ కూడా మీరు పరిశీలన చేయాలి. బైబిల్ ఏమంటుందనంటే ప్రేమను గురించి ఒక అద్భుతమైన స్టేట్మెంట్ బైబిల్ చేస్తుంది. ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ లవ్ అన్నట్టు. ఆత్మ ఫలము ఏమనగా అని ఉంటుంది గలతీ పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనంలో. ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ అని ఉంటుంది. లిజన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బైబిల్ ఇచ్చే డెఫినేషన్ ఇది. ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ లవ్, అది డెఫినేషన్. ఇక్కడ ఒకటే ఫ్రూట్ అని ఉంది కదా, ఫ్రూట్స్ కాదు. యాక్చువల్ గా చర్చెస్ లో జనరల్ గా ఏమంటామంటే ఆత్మ ఫలాలు అని వింటాం మనము. ఆత్మ ఫలాలు అని లేదు బైబిల్లో, ఆత్మ ఫలము అని ఉంది. రైట్? ఫలం అంటే ఒకటేగా, సింగులర్. మనం గ్రామర్ చదువుతాం కదా, గ్రామర్ లో సింగులర్ అంటే ఒకటే. ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ ఫలము ఏమిటి? ప్రేమ. మరి మిగతావన్నీ ఏమిటి? ఆ పక్కన ఉన్నాయి కదా, లవ్, జాయ్, పీస్, లాంగ్ సఫరింగ్, కైండ్నెస్, గుడ్నెస్, ఫెయిత్ఫుల్నెస్, జెంటిల్నెస్, సెల్ఫ్ కంట్రోల్. ఏమండి? సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాస్యత, ఆశా నిగ్రహం అని కొన్ని ఉన్నాయి. ఇవన్నీ ఏమిటంటే ప్రేమలో నుండి వచ్చే గుణలక్షణాలు. ఎలా చెప్తాం ఇట్లా? మరొక వాక్యం చూద్దాం, చూడండి. 1 కొరింథీ పత్రిక పౌలు ఇస్తాడు డెఫినేషన్. ప్రేమ అంటే ఏమిటో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రేమ అంటే ఫీలింగు, ప్రేమ అంటే ఏమంటే ఎక్స్ప్రెషన్, ప్రేమ అంటే ఏంటేంటో కాదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ లవ్. ఓకే, చూడండి. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 4-8 వచనాల్లో ప్రేమ దీర్ఘకాలము సహించును, లవ్ ఈస్ పేషెంట్, లవ్ ఈస్ కైండ్, దయచూపును. ఏమండి? ఏమేం చేస్తుంది ప్రేమ, ఏమేం చెయ్యదు అని చెప్పాడు. ఏమండి? లవ్ రిజాయిస్ విత్ ద ట్రూత్, సత్యమును ప్రేమిస్తుంది. లవ్ ఆల్వేస్ ప్రొటెక్ట్స్. ఏమండి? లవ్ ఆల్వేస్ ట్రస్ట్స్, నమ్ముతుంది నిజాన్ని. లవ్ ఆల్వేస్ హోప్స్, నిరీక్షిస్తుంది. లవ్ ఆల్వేస్ ప్రిజర్వ్స్, కాపాడుతుంది. లవ్ డస్ నాట్ ఎన్వీ. ఏమండి? ప్రేమ మత్సర పడదు. అంటే మత్సరం అంటే మీకు అర్థం కాదేమో తెలుగులో. అంటే ఏంటి? ఎన్వి అంటే ఏంటి చెప్పండి? అసూయ పడదు, కుళ్ళుకోదు. మన మాటలో వాడితే, మన సొంత భాషలో వాడాలంటే కుళ్ళుకోదు, ఇతరులను చూసి కుళ్ళుకోదు. ఏమంటే బోస్ట్, డస్ నాట్ బోస్ట్, అంటే గొప్పలు చెప్పుకోదు. ప్రేమ గర్వంగా బిహేవ్ చేయదు. ఇట్ ఈస్ నాట్ రూడ్ అంటే అమర్యాదగా నడుచుకోదు ఇతరుల పట్ల ప్రేమ. ఇట్ ఈస్ నాట్ సెల్ఫ్ సీకింగ్, అంటే స్వప్రయోజనాన్ని కోరదు. తర్వాత లవ్ ఈజ్ నాట్ ఈజీలీ యాంగర్డ్, త్వరగా కోపపడదు. లవ్ కీప్స్ నో రికార్డ్ ఆఫ్ రాంగ్స్, అంటే ఎవరైనా మన పట్ల తప్పుడు పనులు చేస్తే లేదా మనకి అపకారాన్ని చేస్తే ఆ అపకారాన్ని మనసులో ఉంచుకోదు. లవ్ డస్ నాట్ డిలైట్ ఇన్ ఈవిల్. పాయింట్ టు బి నోటెడ్ యువర్ ఆనర్. అండర్లైన్ చేయండి దీన్ని. ప్రేమ అంటే ఏమిటి? డస్ నాట్ డిలైట్ ఇన్ ద ఈవిల్. చెడు కార్యాలను ప్రేమ సహించదు, ఉప్పొంగదు. చెడు విషయాలను అంటే ఈవిల్, చెడ్డ విషయాల పట్ల ఆనందించదు. ఇది అండి ప్రేమ అంటే. అంటే ఏమిటి? ప్రేమ అనేది ఫీలింగ్ కాదు, ప్రేమ అనేది ఒక వ్యక్తిత్వం. లవ్ ఈజ్ నాట్ ఎ ఫీలింగ్, లవ్ ఈజ్ ఎ క్యారెక్టర్ విచ్ హ్యాస్ ఎ గుడ్ క్వాలిటీస్. ఒక అద్భుతమైనటువంటి లక్షణాలు కలిగిన ఒక వ్యక్తిత్వమే ప్రేమ. అందుకే ఆత్మ ఫలము అనుంది. ఏమిటి ఆత్మఫలము? మనిషిలో 3 భాగాలు, కాంపోనెంట్స్ ఉంటాయి, మనందరికి తెలుసు. బాడీ, సోల్ అండ్ స్పిరిట్. తెలుసు కదా మీ అందరికి. శరీరము, ప్రాణము, ఆత్మ. ప్రాణం పోతే శరీరం కూలిపోతుంది, కానీ మరొక భాగం ఉంది, దానినే ఆత్మ. ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ మనిషికి? దేవుడు పెట్టాడు. ఆదికాండము 2వ అధ్యాయంలో మనం చదువుతాం. ఏమని చదువుతాం అక్కడ? దేవుడు
జీవవాయువు ఊదగా మనిషిని చేశాడు, మట్టితో బొమ్మను చేసి నాసికా రంధ్రాలలో జీవవాయువును ఊదగా మనిషి జీవాత్మాయను అని ఉంటుంది. అంటే మనిషికి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడే ఊజాడు. ఊజాడు అనే పదము హెబ్రీ పదంలో రువా, ఆత్మ అనే పదం. అంటే దేవుడు ఆత్మ స్వరూపి. దేవుని లోపల ఉన్న ఆత్మనే మనిషి లోపలికి పెట్టాడు, పంపించాడు. అందుకే ఆదికాండం 1:29 చదువుతాం, దేవుడు మనిషిని తన స్వరూపంలో చేసుకున్నాడు. అంటే తన స్వరూపం అంటే ఏంటి? మనిషికి, దేవునికి మనిషిలా కాళ్ళు లేవు. గాడ్ ఈజ్ స్పిరిట్ అని బైబిల్ చెప్తుంది యోహాను సువార్త 4వ ప్రకారం. మరి దేవుడు మనిషిని తన స్వరూపంలో అంటే ఏమిటి? తన ఆత్మ స్వరూపి కదా. దేవుని లోపల ఆత్మ ఉంది. అందుకనే మొదటి యోహాను పత్రికలో మనం చదువుతాం, గాడ్ ఈజ్ లవ్. ఇందాక ఎవరో చెప్పారు, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నారు. మోహన్ గారు అనుకుంటా అన్నారు. దేవుడి ప్రేమ అని ఎందుకు అంటుంది బైబిలు? ప్రేమ అంటే దేవుడు, దేవుడు అంటే ప్రేమ. ఎందుకంటుంది ఇలా అంటే, దేవుని లోపల కొన్ని గుణలక్షణాలు ఉన్నాయి. ఏమిటా గుణలక్షణము? సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వము, మంచితనము, నమ్మకత్వము, ఆశా నిగ్రహము, ఏమండి, కాపాడే తత్వము, ప్రేమించే తత్వము. ఇవన్నీ దేవునిలో ఉన్న గుణలక్షణాలను మనిషి లోపల పెట్టాడు. అందుకే మనిషి ప్రేమ స్వరూపి, దేవునిలాగే. దేవుడు మనిషిని చేసినప్పుడు ప్రేమమయుడు. దేవుడు ఎలాగ ప్రేమమయుడో మనిషి కూడా, మనిషిలో ఈ గుణలక్షణాలన్నీ పెట్టాడు. ఇప్పుడు ప్రేమ అంటే ఏమిటి? వేర్ దెర్ ఈస్ లవ్ దెర్ ఈస్ ఎంజాయ్మెంట్. వేర్ దెర్ ఈస్ లవ్ దెర్ ఈస్ ఎ కైండ్నెస్. వేర్ దెర్ ఈస్ లవ్ దెర్ ఈస్ ఎ పేషెన్స్. వేర్ దెర్ ఈస్ లవ్ దెర్ ఈస్ ఏమంటే ట్రస్ట్. Where there is love, there is hope. Where there is love, there is perseverance. Where there is love, love never fails. బైబిల్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది తెలుసా? ప్రేమ ఎప్పుడూ ఫెయిల్ అవ్వదు. ఎవరు చెప్పిన స్టేట్మెంట్ ఇది? సినిమాల్లో చెప్పిన స్టేట్మెంట్ కాదండి. బైబిల్ ఇస్తున్న స్టేట్మెంట్, లవ్ నెవర్ ఫెయిల్స్. ఇఫ్ ఇట్ ఫెయిల్స్, దట్ ఈస్ నాట్ లవ్. ఏదైనా ఫెయిల్ అవుతుంది అంటే అది ఫెయిల్ అయిందని లవ్ అనరు. ఈ రోజుల్లో మనం వింటాం కదా, లవ్ ఫెయిల్ అయ్యింది. లవ్ ఫెయిల్ అవ్వదండి. ఫెయిల్ అయితే అది లవ్ కాదు. లిజన్, ప్లీజ్ లిజన్, మళ్ళీ చెప్తున్నాను, లవ్ ఫెయిల్ అవ్వదు. బైబిల్ చెప్తుంది లవ్ ఫెయిల్ అవ్వదు. ఒకవేళ ఫెయిల్ అయితే అది లవ్ కాదు. ఏమండి, లవ్ అంటే ఏమిటి? అంటే దయ చూపించడము, ప్రేమ. ఇది ఒక క్యారెక్టర్. ఇట్స్ నాట్ ఎ ఫీలింగ్, ఇట్స్ ఎ క్యారెక్టర్. ఆ ప్రేమలో ఎన్నో గుణ లక్షణాలు ఉన్నాయి. నువ్వు ప్రేమిస్తే, నేను ప్రేమిస్తే ఎవరినైనా, ఆ ప్రేమ వలన సంతోషం వస్తుంది, దుఃఖం రాదు. ఏమండి, దయ వస్తుంది. అంతేగాని ఎన్వి రాదు, గర్వం రాదు, కుళ్ళుబోతుతనం రాదు. ఏమండి, చెడు రాదు, రూడ్నెస్, అమర్యాద రాదు. ఇవన్నీ మనం పరిశీలన చేస్తే వాట్ ఈజ్ లవ్? ఇప్పుడు ఆలోచన చేయండి. ఓకే, కొంచెం ముందుకెళ్ళి వివరిస్తాను నేను, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ లెసన్ అనమాట. అంటే ఇప్పుడు నేను వేస్తున్న ప్రశ్న ఏంటంటే, హౌ డస్ దెన్ సోలమన్స్ లవ్ బికమ్ వైరస్? ఎందుకు సొలొమోను ప్రేమని మనం వైరస్ అంటున్నాము? ఇప్పుడు అతనికి వైరస్ పట్టింది అని ఎందుకు అంటున్నాము? ఆన్లైన్ మోడ్ లో వైరస్ వచ్చిందని ఎందుకు అంటున్నాము? వాట్ హ్యాపెన్ టు హిమ్ యాక్చువల్లీ? బైబిల్ ఇస్తున్న నిర్వచనం ప్రకారమే ఆయన ప్రేమించాడా? ఇది తెలుసుకోవడానికి డియర్ ఫ్రెండ్స్ వినండి, నేను బైబిల్లో ఉపయోగించినటువంటి కొన్ని ప్రేమలలో రకాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, వినండి. There are types of love. Okay, types of love. బైబిల్లో 4 చాలా రకాల గ్రీకు పదాలు ప్రేమకి వాడబడ్డాయి గ్రీకు భాషలో. అది గ్రీకు భాష ఔన్నత్యం. మనం తెలుగులో ప్రేమ అనే పదానికి వేరే ఏ పదం వాడలేం. ప్రేమని ప్రేమే అంటాం. కానీ గ్రీకులు అలా కాదు. రకరకాల ప్రేమలకు రకరకాల పదాలు వాడారు. అందులో స్పష్టంగా బైబిల్లో అయితే 2 పదాలు వాడారు. గ్రీకులో 4 పదాలని నేను ఇక్కడ ప్రస్తావిస్తాను, జాగ్రత్తగా వినాలి. ఓకే, అగాపే
అనేది ఒక పదము, స్టోర్గే అనేది ఇంకొక పదము, ఫిలియా అనేది మరొక పదము, హెరోస్ అనేది మరొక పదం. ఓకే, లిజన్ కేర్ఫుల్లీ అండ్ రైట్ డౌన్ ఆల్సో. చాలా ఇంపార్టెంట్ లెసన్ మనకి. అగాపే అనే పదాన్ని ఏ సందర్భంలో వాడతారని అంటే అన్కండిషనల్ లవ్ అని అంటారు, దాన్ని సాక్రిఫిషియల్ లవ్. ఒక వ్యక్తి మరొక వ్యక్తి కోసం ప్రాణం కూడా ఇచ్చి చచ్చిపోతే అక్కడ ప్రేమను ప్రదర్శించాడు, త్యాగపూరితమైన ప్రేమ అని అంటాం. సహజంగా ఈ పదాన్ని దేవుని కోసం వాడారు బైబిల్లో. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను అనుందా బైబిల్లో, అక్కడ వాడారు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ప్రేమ స్వరూపి అని ఉంది కదా, అలాంటి చోట్లన్నింటిలో దేవుని ప్రేమని వివరించడానికి అగాపే అనే పదం వాడు. అంటే నిస్వార్థమైన ప్రేమ, ఏమీ ఆశించకుండా త్యాగపూరితంగా అవసరమైతే ప్రాణం కూడా పెట్టేసే ప్రేమ, అది దేవుడు ఒక్కడే చేశాడు కాబట్టి దేవుడికి వాడారు. ఎవరైనా మనుషులు కూడా మరొక మనుషుల కోసం ప్రాణం పెట్టేస్తే ఆ సందర్భంలో వాడతారు ఈ పదాన్ని, గ్రీకులు వాడతారు. రెండవది స్టోర్గే అనే పదం. లిసన్ కేర్ఫుల్లీ. స్టోర్గే అనే పదం ఎప్పుడు వాడతారంటే లవ్ బిట్వీన్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన ఒక లవ్ ఉంటుంది. అమ్మా నాన్న పిల్లలు తల్లిదండ్రులు ఏమంటే అది ఒక లవ్, దాన్ని స్టోర్గే అంటారు. అన్నా చెల్లెళ్ళ మధ్యన ఒక ప్రేమ ఉంటుంది, బంధుమిత్రుల మధ్యన ఒక అది బ్లడ్ రిలేషన్ అంటాం, దాన్ని స్టోర్గే. చూడండి, పక్కింటోళ్ళని కూడా, పక్కింట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళని ఎంత ప్రేమించినా సొంత పిల్లల్ని ప్రేమించినట్టు మనం ప్రేమించలేం, అవునా? అది ఎందుకంటే అది పేగు బంధము, అది అంతే. సొంత అన్నయ్యే అన్నయ్య, ఎంతమందినైనా అన్నయ్య అని పిలువు నువ్వు, కానీ ఒక అమ్మకి పుట్టినటువంటి అన్న చెల్లెళ్ళ మధ్యలో ఉన్న బంధము బయట వాళ్ళతో అది ఎస్టాబ్లిష్ చేయడానికి కుదరదు, ఇట్స్ ఇంపాసిబుల్. ఎందుకంటే దట్ ఈస్ ద రిలేషనల్ లవ్ అని అంటాం. రిలేషన్షిప్, ఆ రిలేషన్షిప్ మధ్యనే ఉంటుంది, అన్నదమ్ముల మధ్యన, అన్న చెల్లెల మధ్యన. ఏమండి, ఎందుకు ఇలా అన్నాను? ఎందుకు మనం ప్రతిజ్ఞ చేసాం చిన్నప్పుడు, ఏమని? ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నాం. అందులో ఒక సిస్టర్నే పెళ్లి చేసుకున్నాం, అవునా? అవునా? బ్రదర్స్ వింటున్నారా, సిస్టర్స్ వింటున్నారా? అవును కదా. ఇప్పుడు పెళ్ళయ్యే వరకు అదే కదా మన శబ్దం స్కూల్లో, భారతీయులందరూ నా సహోదరులు సహోదరులు అంటారు. కానీ ఇంట్లో పుట్టిన నిజమైన చెల్లిని, నిజమైన అన్నయ్యని ఎవరైనా చేసుకుంటారా? చేసుకో. అంటే వై? బికాజ్ యాక్చువల్ గా అందరినీ సోదరులు సోదరులు అనే భావించాలి. దేర్ ఇస్ నో ఆప్షన్. అది ఖచ్చితంగా చేయాలి సాంఘికంగా, అలాగే బైబిల్ ప్రకారం కూడా. కానీ ఏమండి, బ్లడ్ రిలేషన్ అన్నయ్యలు చెల్లెళ్ళు అవ్వరు, అదంతే. అది స్టార్గే అనేది ఎవరి మధ్య ఉంటుంది? అమ్మా నాన్నకి పుట్టినటువంటి సొంత అన్నా చెల్లెళ్ళు, అన్నాదమ్ముల మధ్యనే ఉంటుంది. అలాగే తల్లిదండ్రులు పిల్లల మధ్యన ఉండే ప్రేమ ఎవరి మధ్యన ఉంటుంది? వాళ్ళ పిల్లల మధ్యనే ఉంటుంది, మీ పిల్లల మధ్యనే ఉంటుంది, మీ అమ్మ నాన్నల మధ్యనే మీకు ఉంటుంది ఆ బంధం. ఇది స్టార్గే. ఇప్పుడు వినాలి, ఫిలియో అనేటువంటి ఇంకొక పదం, ఫిలియా అనేటువంటి ఇంకొక పదం. ఇది ఫ్రెండ్షిప్, లవ్ బిట్వీన్ ఫ్రెండ్స్. ఇది నైబర్స్, మనము ఒకరినొకరు ప్రేమించుకుంటాం. బైబిల్ అదే చెప్తుంది, దయచేసి వినాలి. లవ్ వన్ అనదర్, బైబిల్లో ఉందా? ఒకరినొకరు ప్రేమించండి అని ఉందంటే అమ్మాయిలు అమ్మాయిల్ని, అబ్బాయిలు అబ్బాయిలు ప్రేమించమని కాదు. అసలు అలా ఎప్పుడు బైబిల్ చెప్పదు. ఒకరినొకరు ప్రేమించండి అంటే అందరూ అందరినీ ప్రేమించాలి. అబ్బాయిలు అబ్బాయిల్ని ప్రేమించండి, అమ్మాయిలు అమ్మాయిల్ని ప్రేమించండి, అబ్బాయిలు అమ్మాయిల్ని ప్రేమించకూడదు అని ఎక్కడ లేదు. యు సీ, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వీ షుడ్ లవ్ వన్ అనదర్. అందరినీ మనం ప్రేమించాలి, నో డౌట్ ఇన్ ఇట్. ఎలా ప్రేమించాలి? ఇందాక చెప్పాం కదా, ప్రేమ అంటే ఏమిటి? సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనం, ఆ లక్షణాలతో అందరినీ ప్రేమించాలి. వీ షుడ్ లవ్ వన్ అనదర్. అది ఫ్రెండ్షిప్, అది ఫ్రెండ్షిప్. ఇంకొక లవ్ ఉంది, వినాలి ఇప్పుడు జాగ్రత్తగా. దాన్నే హెరోస్ అనే పదం వాడతారు. లవ్ బిట్వీన్ ఎ మ్యారీడ్ కపుల్. దాన్నే ఈ మ్యారీడ్ కపుల్ అంటే పెళ్లి అయినటువంటి భార్యాభర్తల మధ్యన ఒక ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమలో చాలా ఉంటాయి, కానీ అందులో ఒకటి ఉంటుంది, దానినే మనము రొమాన్స్ అని అంటాం. ఈ పదం ఎందుకు వాడుతున్నాం ఇక్కడ? మీకు క్లారిటీ ఇవ్వడానికి. ఇప్పుడు వినండి దయచేసి. అగాపే, స్టార్గే, ఫిలియా, హెరోస్. డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, జాగ్రత్తగా ఆలోచించి అర్థం చేసుకోవాలి. ఏంటో తెలుసా? ఇప్పుడు తల్లిదండ్రులకు చూపించే ప్రేమ
ఫ్రెండ్స్ దగ్గర చూపించడానికి కుదరదు. ఫ్రెండ్స్ దగ్గర చూపించే ప్రేమ భార్య దగ్గర చూపించడానికి కుదరదు. భార్యాభర్తల మధ్యలో ఉండే ప్రేమ ఫ్రెండ్స్ మధ్యలో చూపించడానికి కుదరదు. అర్థమవుతుందా మీకు? ఏ ప్రేమను అక్కడే చూపించాలి. ఆ ప్రేమకంటూ ఒక బౌండరీస్ ఉన్నాయి ఈ భూమి మీద. ఇప్పుడు సొలొమోనుకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? Oh, sorry. Just an interruption because of, I think, yeah, sorry for the disturbance. అంటే ఇంటర్నెట్ కొంచెం తగ్గినట్టుంది అందువల్ల. ఓకే, మీకు నా మాటలు వినబడుతున్నాయా? ఇస్ ఇట్ ఓకే? వింటున్నారు కదా? జాగ్రత్త వినాలి. మనం ప్రస్తావించే ఇప్పుడు విశ్లేషించే విషయాలు. ఓకే, ఎస్, థ్యాంక్ యూ. చూడండి, మనము టైప్స్ ఆఫ్ లవ్ చూసాం. ఇక్కడే పాయింట్ అర్థం చేసుకోవాలి. ప్రేమ వైరస్ కాదు. ఓకే, ప్రేమ తప్పు కాదు. అందరము అందరినీ ప్రేమించాలి. బైబిల్ అదే చెప్తుంది, లవ్ వన్ అనదర్. ఓకే, వయస్సుతో నిమిత్తం లేకుండా అందరం అందరినీ ప్రేమించాలి. కానీ ఒక విషయం అందరూ అర్థం చేసుకోవాలి, ఎస్పెషల్లీ యూత్ అర్థం చేసుకోవాలి. అదేంటంటే భార్య భర్తల మధ్యన ఉండే ప్రేమ కేవలం పెళ్లి అయిన తరువాతే. పెళ్లి కాకముందు ఆ ప్రేమని ప్రదర్శిస్తే దాన్ని ప్రేమ అనరు. ఏమంటారు చెప్పాలి ఇప్పుడు మీరు చాట్ బాక్స్ లో. మీకు తెలుసని నేను అనుకుంటున్నాను. భార్య భర్తల మధ్యన ఉండవలసినటువంటి ఏదైతే రాసామో మనం అక్కడ, ఇక పద్దాక నోటుతో అది చెప్పడం ఇష్టం లేక, అంటే విదేశాల్లో అయితే ఈ పదానికి పెద్ద టెన్షనే ఉండదు, ఊరికనే మాట్లాడతారు వాళ్ళు. ఏమండి, దాన్ని రొమాంటిక్ లవ్ అని అంటాము. డైరెక్ట్ గా చెప్పాలని అంటే సెక్షువల్ లవ్, సెన్సువల్ లవ్ అని అంటాము. ఒక్కసారి వాడుతున్నాను ఈ పదము అర్థం కావడానికి. ఈ ప్రేమ ఏదైతే దేవుడు అనుమతించాడో, ఈ ప్రేమను ఎట్టి పరిస్థితుల్లో వివాహానికి ముందు కానీ వివాహం తరువాత భార్యతో కాకుండా ఇంకెవరితోనైనా, భర్తతో కాకుండా ఇంకెవరితోనైనా ప్రదర్శించడానికి వీలు లేదు. ఒకవేళ అలా ప్రదర్శిస్తే అది వైరస్ అవుతుంది, ప్రేమ కాదు. ప్లీజ్ అండర్స్టాండ్. ఈ ఒక్క చోటే ఐ లవ్ యూ అన్న పదంలో తప్పుగా అర్థం చేసుకొని ఏంటంటే వయసులో ఉన్నటువంటి యవనస్తులు తప్పుదోవ పడుతున్నారు. లిసన్ నౌ కేర్ఫుల్లీ. ఇప్పుడు ఇక్కడ సొలొమోనుకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? సొలొమోనుకి వైరస్ ఎట్లా వచ్చింది? సొలొమోను తన భార్యను ప్రేమిస్తే వైరస్ కాదు అది. కానీ తన భార్యను కాకుండా ఏం చేశాడు? కనిపించిన వాళ్ళందరినీ ప్రేమించాడు. అందుకే తెలుగు బైబిల్లో రాశారు దీన్ని ఏమని తెలుసా? మోహము అని రాశారు. అది లస్ట్ అవుతుంది, అది ప్రేమ అవుతుంది. ఓకే, అది ప్రేమ అవుతుంది. అందుకే అతని లోపలికి వైరస్ వచ్చేసింది. వినాలి ఇప్పుడు జాగ్రత్తగా. ఆయన బ్రేక్ చేశాడు. ఏం బ్రేక్ చేశాడు? దేవుడు ప్రేమించమన్నాడు. చూసి భార్యతో ఉంచవలసిన ప్రేమని ఇతరులకి కూడా పంచినప్పుడు అది ప్రేమ అనలేదు. బైబిల్ ఏమంటుంది అంటే అడల్టరీ. అడల్టరీ అని అంటే ఆ అడల్టరీని ఏమంటారంటే వ్యభిచారం అని అంటారు. పెళ్లి అయిన తరువాత ప్రేమని భార్యకు కాకుండా
మరొకరికి పంచితే వ్యభిచారము అని అంటారు. పెళ్లి కాకముందు అలాంటి ప్రేమని యవనస్తులు ఎవరైనా వారి మధ్యన పంచుకుంటే దానిని జారత్వము అని అంటారు. ఫోర్నికేషన్ అని అంటారు ఇంగ్లీష్. బీ కేర్ఫుల్, బివేర్. ఓకే, ఫ్రెండ్షిప్ చేయడం తప్పు కాదు. ఎయిదర్ బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్, డజంట్ మ్యాటర్. ఏమండి, డజంట్ మ్యాటర్. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా. యూ కెన్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రెండ్, ఎయిదర్ బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్. ఓకే, ఒక బాయ్ ని ఫ్రెండ్ గా అంగీకరించవచ్చు, ఒక గర్ల్ ని బాయ్ అంటే ఆపోజిట్ జెండర్స్ ఫ్రెండ్స్ గా ఉండొచ్చు. కానీ ఆ ఫ్రెండ్షిప్ మధ్యన ఎట్టి పరిస్థితుల్లో భార్యాభర్తల మధ్యన ఉండే సంబంధం ఉండడానికి వీల్లేదు. దాన్ని లవ్ అని అనరు, ఈవెన్ ఈ లోకము కూడా అనదు. యాక్చువల్లీ సినిమాల్లో అలా చూపిస్తారేమో కానీ సాంఘికంగా, సమాజపరంగా, బైబిల్ పరంగా అది ప్రేమ కాదని గుర్తించాలి. there is an age to express that kind of love. ఆ ప్రేమను వ్యక్తం చేయటానికి ఒక ఏజ్ ఉంది. అప్పటి వరకు ఫ్రెండ్స్ లా ఉండాలి. ఆ ఫ్రెండ్స్ మధ్యన ఏముంటుంది ప్రేమలో? ఏమండి, మనం చూసాం బైబిల్లో ప్రేమ అనే పదానికి నిర్వచనం ఇచ్చారు కదా. ప్రేమ మధ్యన సంతోషం ఉంటుంది. ఎస్, ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫ్రెండ్ యూ హ్యావ్ ఎంజాయ్మెంట్, యూ హ్యావ్ జస్ట్ చక్కని ఆనందం ఉంటుంది, సంతోషము, సమాధానం ఉంటుంది, మంచితనం ఉంటుంది, విశ్వాస్యత ఉంటుంది, ఆశా నిగ్రహము కూడా ఉంటుంది. ఏమిటది? కోరికలు చాలా పుడతాయి. ఆ కోరికలను అణుచుకునే తత్వం ఉంటుంది నిజమైన ప్రేమలో. ప్రేమ ఎప్పుడు నిజమైనది, అబద్ధమైన ప్రేమ ఏమి ఉండదు. అది అబద్ధమైనది ప్రేమ కాదు. ఓకే, ఎసి ఇక్కడ ఇంకొక విషయం కూడా ప్రాక్టికల్ గా ఒక విషయాన్ని ఖచ్చితంగా చెప్తున్నాను. ఏమిటి అని అంటే, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, యాజ్ పర్ యువర్ ఏజ్, 14 సంవత్సరాలు దాటుతున్నప్పుడు ఖచ్చితంగా అట్రాక్షన్ అనేది కలుగుతుంది. హార్మోన్స్ అనేవి విడుదలవుతాయి ఖచ్చితంగా. యాజ్ పర్ హార్మోన్స్ యువర్ సైట్, యువర్ బాడీ రియాక్ట్స్, రకరకాలుగా రియాక్ట్ అవుతుంది. ఓకే, హృదయము ఏంటేంటో కోరుకుంటుంది, కళ్ళు ఏంటేంటో చూడాలనిపిస్తాయి. మెనీ థింగ్స్ హ్యాపెన్స్, బట్ ప్లీజ్ అండర్స్టాండ్ దేర్ ఈస్ ఎ థ్రెట్. అక్కడే ఒక థ్రెట్ ఉంది. మీరు అర్థం చేసుకోవలసిన ఒక విషయం ఉంది. అది ఏమిటో తెలిసిన, దేర్ ఆర్ లిమిటేషన్స్. మీ వయసులో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ లోనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో బౌండరీ దాటడానికి వీలు లేదు. బౌండరీ దాటితే అది వైరస్ అవుతుంది. ఆ వైరస్ ప్రవేశిస్తే ఏమవుతుంది చూడండి. ఇప్పుడు సొలొమోనుకి ఏం జరిగిందో మనం చూద్దాం. చూడండి, ఏమైపోయాడు సొలొమోను? రిప్లికేషన్. ఇంతకు ముందున్న సొలొమోను కాదు, అనదర్ సొలొమోన్. ఇంతకు ముందు చక్కగా దేవునిలో ఉన్నాడు, దేవుని దర్శనం చూశాడు, దేవుడు మాట్లాడాడు, దేవుని జ్ఞానం ఇచ్చాడు. అలాంటి జ్ఞాని ఈ లోకంలో ఎవ్వరూ లేరు అని మాట్లాడుకున్నారు సొలొమోను గురించి. ఎప్పుడైతే ఇలా మారిపోయాడో సొలొమోను గురించి తప్పుగా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. బరి తెగించాడు అన్నారు. అలాగే అంటారు. ఒక్క సొలొమోను వలన మొత్తం రాజ్యానికి తప్పుడు పేరు వచ్చింది. ప్రియ సోదరి సోదరుడా, నువ్వు తీసుకునే ఒక తప్పుడు నిర్ణయం వల్ల మీ ఇంటికి చెడ్డ పేరు వస్తుంది, అమ్మా నాన్నకి చెడ్డ పేరు వస్తుంది. ఎన్ని మాట్లాడారో తెలుసా? నిన్ను మాత్రమే కాదు, వెనకాల నీ కుటుంబాన్ని, నీ స్నేహితులను, మీ చెల్లెలు ఉంటే చెల్లిని, అక్క ఉంటే అక్కని, అన్నుంటే అన్నని, ఎంతమందినో అంటారు ఇలాంటి తప్పుడు నిర్ణయాలు చేస్తే. ప్లీజ్ అండర్స్టాండ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. You cannot show that kind of love in your age. It is not at all a love. It is a lust. అది ప్రేమ కాదు, అది తప్పు. అలా వ్యవహరించడానికి వీల్లేదు. నువ్వు రీప్లికేట్ అయిపోతావు, నువ్వు నీ కంట్రోల్లో ఉండవు. సొలొమోను ఎప్పుడైతే అనేక మంది అమ్మాయిల్ని ప్రేమించాడో అమ్మాయిలందరూ కంట్రోల్ చేశారు. వైఫ్స్ టర్న్ హిస్ హార్ట్. ఆయన హృదయాన్ని తిప్పేశారు. అంటే ఇప్పుడు ఒకవేళ అలాంటి ఒక వైరస్ కి గాని చోటిస్తే ఏమవుతుందో తెలుసా? ఆ వైరస్ చేతుల్లోనికి జీవితం వెళ్ళిపోతుంది. సొలొమోను తన చేతుల్లో లేడు, దేవుడిచ్చిన జ్ఞానం పక్కకు పోయింది, ఆ అమ్మాయిల చేతుల్లోనికి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఎలా చెప్తే అలా నడిచాడు, విగ్రహారాధన చేశాడు, స్పిరిచువల్లీ టోటల్ గా డ్యామేజ్ అయిపోయాడు.
డ్యామేజ్ అయిపోయాడు. దీనికి కారణం సోలమన్ అండ్ యాక్టెడ్ ఇన్ ఎ రాంగ్ వే. సొలొమోను తప్పుగా వ్యవహరించాడు. జాగ్రత్తగా వినాలి. ఓకే, ఈ రోజుకి మన టైం అవుతుంది. ఏమిటి ఇక్కడ వైరస్ అంటే? వైరస్ అంటే తప్పుడు పని, పాపము అని అంటుంది బైబిల్. దాన్ని సిన్ అని అంటుంది, ఈవిల్ అంటే తప్పుడు పని. చూసి ఈ యవ్వన వయసులో ఎంజాయ్ చేయాలి. ఏమంటే సంతోషంగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి. కానీ ఎంజాయ్మెంట్ లో వైరస్ వచ్చే ప్రమాదం ఉంది. ఎలా ఉంది? ఏ విధంగా ఉంది? నీ హృదయము ఏం కోరుకుంటుందో దాని ద్వారా. ఏమండి, నీ కళ్ళు దేన్ని చూస్తున్నాయో దాని ద్వారా. డియర్ ఫ్రెండ్స్, డియర్ సిస్టర్, డియర్ బ్రదర్, సెల్ ఫోన్ చూడడం తప్పు కాదు, సెల్ ఫోన్ లో బ్రౌజ్ చేయడం తప్పు కాదు, యూట్యూబ్ చూడడం తప్పు కాదు, ఫేస్బుక్ చూడడం తప్పు కాదు, ఓకే, చాట్ చేయడం తప్పు కాదు. కానీ వాట్ ఆర్ యు సీయింగ్? ఆ నీ లోపలికి వైరస్ వచ్చే ప్రమాదం ఉంది. డూ యూ అండర్స్టాండ్? ఏం చూస్తున్నావో ఆ చూడడం వలన ఒకవేళ పాపము అంటే ఒక చెడు, ఒక తప్పుడుది లోపలికి ఎంటర్ అయితే దట్ విల్ కంట్రోల్ యూ. దేర్ వైరస్ థ్రెట్. నువ్వు మాట్లాడడం తప్పు కాదు బ్రదర్, కానీ నువ్వు మాట్లాడుతున్న మాటల వలన వైరస్ ఎంటర్ అయితే ఏం మాట్లాడుతున్నామో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏం చూస్తున్నాం, ఏం కోరుకుంటుంది హృదయం? చాలా కోరుకుంటుంది. ఆ కోరుకునే కోరికలలోనే వైరస్ ఎంటర్ అయ్యే ప్రమాదం ఉంది. చూసే చూపులలోనే వైరస్ ఎంటర్ అయ్యే ప్రమాదం ఉంది. అమ్మాయి బాగుంది అన్నంత వరకు ఓకే, ఒక అమ్మాయిని చూసి, కానీ ఆ తరువాత మించి కోరికలు కలుగుతున్నట్లే సంథింగ్ రాంగ్ విత్ యూ. వైరస్ థ్రెట్. ప్లీజ్ నువ్వు ఇప్పుడు ఆలోచన చెయ్యాలి. చెల్లెమ్మ, తమ్ముడు, యు హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్ హియర్. అందుకనే సొలొమోను ఏం చెప్పాడో తెలుసా? ఇక్కడ అక్కడతో ఆపలా, మరొక మాట చెప్పాడు, అది చదవాలి. ఏమన్నాడు? అయితే అని అన్నాడు. నీ హృదయం ఏం కోరుకుంటుందో అది చెయ్యి. నీ కనుదృష్టి చొప్పున సంతోషంగా ఉండు, నీ మనసుకి నచ్చినట్లుండు, నీ ఎలా కావాలంటే అలా ఉండు. కానీ అయితే వీటన్నిటినీ దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో. అక్కడే చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏమిటో తెలిసిన? నీకు నచ్చినట్లు నువ్వు ఉండొచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడనే స్పృహ ఉండాలి. దేవుడు తీర్పు తీరుస్తాడనే స్పృహ ఉండాలి. ఏం మాట్లాడుతున్నామో ఆ మాటలకి తీర్పు ఉంటుంది, ఏం చూస్తున్నామో ఆ చూపుకి తీర్పు ఉంటుంది. తప్పుడు పనులు చేయకూడదు, దానివల్ల వైరస్ వస్తుంది, హృదయం చెడిపోతుంది, దేహము చెడిపోతుంది. ఒక్కసారి ఒక చెడుని ఎంటర్ చేయగలిగి అలా నువ్వు కానీ ఇన్వైట్ చేస్తే, అంటే లోపలికి రానిస్తే, నీ దేహాన్ని పాడు చేసేస్తుంది. అందుకే ఆ దేహమును చెరుపు దానిని తొలగించుకో అని బైబిల్ చెప్తుంది. సోదరుడా, ఎంజాయ్మెంట్ ఈజ్ గుడ్, బట్ ఆ ఎంజాయ్మెంట్ తీర్పులోనికి తేకూడదు. అమ్మా నాన్న చూడట్లేదు అనుకోవచ్చు, ఎవరు పరిశీలించట్లేదు అనుకోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. దేవుని నమ్ముకున్న ఎవ్వరూ కూడా ఇలాంటి పనులు చేయడానికి వీలేదు. నేను ఇందాక చెప్పింది ఒక్క లవ్ అనే కాదు, ప్రేమ అనే భ్రమంలో తప్పులు చేయకండి. ప్రేమించండి, మంచిదే, కానీ ప్రేమ అనే భ్రమలో తప్పులు చేయకండి. నెవర్ ఎవర్ యూ షుడ్ నాట్ డూ. అది మీరు అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే దేవుడు చూస్తున్నాడు అనే స్పృహ కలిగి ఉండాలి. బివేర్, ఎనీ టైం, జాగ్రత్త. ఎనీ టైం, నీ వయసులో ఏ టైంలోనైనా ఇలాంటి ఒక వైరస్ వచ్చే ప్రమాదం ఉంది. ఆన్లైన్ లో మనం చూస్తూ ఉన్నప్పుడు, మాట్లాడుతూ ఉన్నప్పుడు, మనకి కోరికలు కలుగుతున్నప్పుడు, అవి ఏవైనా కానివ్వండి. ఉదాహరణకి సొలొమోను జీవితంలో జరిగింది ఒక్కటి చెప్పాను నేను.
నీకు తెలుసు అది తప్పని, నీకు తెలుసు, మనకి తెలుసు. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్నారు, బాప్తిస్మం తీసుకుంటే రక్షణ పొందితే, లేదా సండే స్కూల్లో నేర్చుకున్నారు ఏది మంచి, ఏది తప్పు, ఏది చూడొచ్చు, ఏది చూడకూడదు, ఏది మాట్లాడొచ్చు, ఏది మాట్లాడకూడదు అని మీకు తెలుసు. తెలిసినప్పుడు, తెలిసి కూడా ఒకవేళ దాన్ని అనుమతిస్తే అది వైరస్ థ్రెట్ అవుతుంది. పాపము లోపలికి ఎంటర్ అవుతుంది. పాపము లోపలికి ఎంటర్ అయితే నీ హృదయాన్ని చెరిపేస్తుంది, నిన్ను కంట్రోల్ చేస్తుంది. ఇక నీ కంట్రోల్లో నువ్వు ఉండవు. అమ్మ నాన్న చెప్పేవి వినబడవు, వాళ్ళను కూడా తిట్టే పరిస్థితికి వస్తాం. పెద్దలు చెప్పేవి వినబడవు, ఆ పరిస్థితికి రాకూడదు. ఒకవేళ అలాంటి థ్రెట్ లో ఉంటే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇఫ్ యు ఆర్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ థ్రెట్, అలాంటి ఒక వైరస్ థ్రెట్ లో ఒకవేళ మీరుంటే ఈరోజు ఒక పరిశీలన కోసమే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏమిటి? ఆన్లైన్ మోడ్. ఏమండి, అర్థమవుతుందా? వయా ఇంటర్నెట్ ద్వారా ఎలాగైతే వస్తుందో అలాగే నీ హృదయం ద్వారా, నీ చూపుల ద్వారా, నీ కోరికల ద్వారా రకరకాల వైరస్లు లోపలికి ఎంటర్ అవుతాయి. పాపం అనేటువంటి తప్పుడు ఆలోచనలు, తప్పుడు అనేటువంటి వైరస్లు వస్తూ ఉంటాయి. అవి రానివ్వకూడదు. అది మొదటి మోడ్, గుర్తుపెట్టుకోవాలి. రెండవ మోడ్, ఆఫ్లైన్ మోడ్ కూడా ఒకటి ఉంది. వైరస్ లోపలికి వచ్చే ఆఫ్లైన్ మోడ్ ఒకటి ఉంది యవన వయసులో. ఏంటది? ఏమిటి మరి? మనం రేపు చూద్దాం. ఓకేనా? ఆన్లైన్ మోడ్లో అంటే మీరు చూస్తున్నప్పుడు, వ్యక్తిగతంగా మీరు మాట్లాడుతున్నప్పుడు, మీ కోరికలు వస్తున్నప్పుడు వాటిలో నుండి ఎలాంటి థ్రెట్స్ వస్తున్నాయో ఈరోజు మనం నేర్చుకున్నాం. లోకంలో చాలా ఉంటాయి, లోకంలో చాలా ఎంజాయ్మెంట్స్ ఉంటాయి, చాలా రకాల ఎంజాయ్మెంట్స్ ఉంటాయి. ఓకే, అందులో డౌట్ లేదు. కానీ ఎంజాయ్మెంట్ ఈజ్ నాట్ బ్యాడ్, ఎంజాయ్మెంట్ తప్పు కాదు. కానీ ఆ ఎంజాయ్మెంట్ లో నుండి మిమ్మలను పాడు చేసే కొన్ని థ్రెట్స్ ఉన్నాయి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, మనం ముగించుకుందాం. అదేంటో తెలుసా? ఎంజాయ్మెంట్ అని పొరపాటున ఒక్క వైరస్ ని నువ్వు లోపలికి రానిస్తే, నువ్వు ఈ రోజు తీసుకున్న ఒక్క నిర్ణయం వలన మొత్తము దేహము పాడైపోతుంది, ఆధ్యాత్మికత పాడైపోవడమే కాక నీ వలన నీ కుటుంబీకులు, నీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, సంఘము, ఏ సంఘానికైతే వెళ్తున్నావో ఆ సంఘము అందరికీ చెడ్డ పేరు వస్తుంది. ఎందుకు? వైరస్ మొత్తం సిస్టమ్ను పాడు చేసినట్టు నీ లోపలికి వచ్చిన వైరస్ వల్ల నీ కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది, అమ్మా నాన్నకి చెడ్డ పేరు వస్తుంది. అన్ని సంవత్సరాలు కనిపించిన అమ్మా నాన్నకి ఆలోచించట్లేదు ఈరోజు చాలా మంది యవనస్తులు. వద్దు తమ్ముడు, డోంట్ నెవర్ ఎవర్ అండ్ అలౌ. ఒక దేవుడు ఎందుకు ఇలా నిన్ను ఒక సంఘంలో పెట్టాడు, ఎందుకు రక్షణ ఇచ్చాడు, ఎందుకు సండే స్కూల్కి పంపిస్తున్నాడు, ఎందుకు ఇలా వాక్యాన్ని వినిపిస్తున్నాడు అంటే టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, నాట్ టు అలౌ ఎనీ వైరస్ ఫ్రమ్ ది వరల్డ్. ఈ లోకంలో నుంచి ఎలాంటి వైరస్ ని నీ లోపలికి నువ్వు రానివ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో. పెళ్ళైన యవనస్తులు కూడా, డియర్ ఫ్రెండ్స్, చక్కని భార్యనిచ్చాడు, చక్కని భర్తనిచ్చాడు, ఎట్టి పరిస్థితుల్లో సొలొమోను లాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. నెవర్ ఎవర్. వి మస్ట్ బి ఫెయిత్ఫుల్ టు అవర్ వైఫ్స్. హస్బెండ్స్ అయితే వైఫ్స్ అయితే హస్బెండ్స్, నమ్మకంగా ఉండాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో. అలాగే మిగిలిన విషయాల్లో కూడా మాదిరికరంగా ఉండాల్సిందే. బికాస్ గాడ్ ఈస్ లుకింగ్ ఎట్ us. One decision that you make in your life that will destine your destiny, change your destiny sometimes. నువ్వు తీసుకునే ఒక్క నిర్ణయం, ఒక్క పాడు నిర్ణయం మొత్తం లైఫ్ నాశనం చేసేయగలదు. తెలుసా చెల్లి, తెలుసా తమ్ముడు? మీకు అర్థం కావట్లేదు. పెద్దవాళ్ళు చెప్తే ఏంటి చెప్తారని కొనుక్కుంటారు. ప్లీజ్ నెవర్ ఎవర్ మేక్ ఎనీ మిస్టేక్స్. ఎందుకో తెలుసా? దేవుడు ఇచ్చిన అందమైన జీవితం,
దేవుడిచ్చిన గొప్ప జీవితం, దాని వెనక పరమార్థం ఉంది. అనవసరమైన నిర్ణయాలు చేసి, వయసుకు మించిన నిర్ణయాలు చేసి, ఈ వయసులో తీసుకోకూడని నిర్ణయాలు చేసి అనవసరంగా భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. దేవుని చిత్తాన్ని, దేవుని నిర్ణయాలకు వ్యతిరేకంగా జీవితాన్ని వెళ్ళి పాడు చేసుకోవద్దు. అట్ ద సేమ్ టైం మీ కుటుంబానికి, సంఘానికి, నీ భవిష్యత్తుకి వ్యక్తిగతంగా చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. ఈరోజు అందుకే ఈ మాటలు మనం వింటున్నాం. దేవుడు మాట్లాడుతాడు. ఆఫ్లైన్ లో కూడా థ్రెట్ వచ్చే అవకాశం ఉంది, అది రేపు విందాం. మరి వైరస్ అటాక్ అయితే ఎలా బయటపడాలి, ఆ వైరస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా రేపు ఎల్లుండి వింటాం. కాబట్టి ఈ రోజు విన్న ప్రతి సోదరుడు రేపు కూడా, ఎల్లుండి కూడా మీరు వినాలని మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఓకే, మీకు అర్థం అవుతుందని నేను భావిస్తున్నాను. ఒకవేళ ఏదైనా అర్థం కాకపోతే దయచేసి మీరు నన్ను ఇప్పుడు ప్రశ్నలు అడగొచ్చు. దానికి ముందు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఓకేనా? నాతో పాటు కళ్ళు మూసుకొని ఏమండి ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసిన తర్వాత క్వశ్చన్ అవర్కి వెళ్తాను. ప్రార్థన చేద్దాం. ఆలోచించండి డియర్ ఫ్రెండ్స్. ఈరోజు వాక్యం ద్వారా నేర్చుకున్న విషయాలు, మనము ఎప్పుడూ మనకు ఆ వైరస్ థ్రెట్ అనేది ఉంది. మీ వయసులో మీరు ఏం ఆలోచిస్తున్నావు, ఏమి కోరుకుంటుంది మీ హృదయము, ఎలాంటివి చూస్తున్నారు? రకరకాల డివైసెస్ వాడుతున్నాం, రకరకాల చోట్లకి వెళుతున్నాం. ఏం చూస్తున్నాము, ఏం మాట్లాడుతున్నారు, ఏం కోరుకుంటున్నారు? ఒకవేళ మీ హృదయం కోరుకునే కోరికలలో వైరస్ ఏమైనా ఉందా? తప్పుడు వ్యవహారాలు, తప్పుడు విషయాలు ఏమైనా ఉన్నాయా? ఈరోజు ఒకవేళ నీకు తప్పనిపిస్తే, అది తప్పని గ్రహిస్తే, నేను వైరస్ చేత పట్టబడ్డాను అనేటువంటి స్పృహ కలిగితే వదిలేయాలి. ఒకవేళ తెలుసో తెలియకో తీసుకోవలసిన నిర్ణయం కంటే కూడా తప్పుడు నిర్ణయం, ప్రేమను తప్పుగా అర్థం చేసుకొని, మరొక విషయాన్ని తప్పుగా అర్థం చేసుకొని, తల్లిదండ్రులకు తెలియకుండా తప్పుడు నిర్ణయం చేసుంటే చెల్లి, తమ్ముడు, అండర్స్టాండ్, అర్థం చేసుకొని ఈరోజు ఆ నిర్ణయాన్ని విరమించుకోవాలి. వయసుకు మించిన నిర్ణయం చేయకూడదు, వయసుకు మించిన పనులు చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో పాపాన్ని, ఎలాంటి చెడ్డ ఆలోచనలను ఈ వయసులో రానివ్వకూడదు. ఒకవేళ వస్తూ ఉన్నట్లయితే దేవుడే దిక్కు. ఈరోజు ఒక నిర్ణయం చేయాలి, దేవునితో కమిట్మెంట్ చేయాలి, అర్థం చేసుకోవాలి ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మీరున్నారు, ఎవ్వరు చూడలేదు అనుకుంటున్నావేమో, దేవుడు చూస్తున్నాడు. గాడ్ ఈజ్ లుకింగ్ అట్ యూ. దేవుడు తీర్పులోనికి తెస్తాడు ఒకరోజు. అండర్స్టాండ్? యూ క్యాన్ చీట్ యువర్ పేరెంట్స్, యూ క్యాన్ చీట్ యువర్ టీచర్, యూ క్యాన్ చీట్ యువర్ బ్రదర్ అండ్ సిస్టర్, యూ క్యాన్ చీట్ యువర్ పాస్టర్ ఈవెన్, బట్ యూ కెనాట్ చీట్ గాడ్, హూ కెన్ ఈవెన్ నో యువర్ హార్ట్. నీ అంతరంగాన్ని దేవుడికి తెలుసు. మీ తల్లిదండ్రుల్ని, మీ అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని, బంధువులనిచ్చి, ఏమండి మాస్టర్ని, టీచర్ని, పాస్టర్ని కూడా చీట్ చేయొచ్చు, కానీ దేవుడిని చీట్ చేయడానికి కుదరదు. ఎందుకో తెలుసా? మన హృదయ అంతరంగాలు దేవుడికి తెలుసు. వద్దు తమ్ముడు, వద్దు చెల్లి, అక్క, అన్నయ్య, ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడు మనం చేయొద్దు. ఈరోజు అర్థం చేసుకుందాం. ఎంజాయ్మెంట్ ఈస్ గుడ్, బట్ అట్ ద సేమ్ టైం మన దేహాన్ని పాడు చేసే ఎంజాయ్మెంట్ మనకు వద్దు. అది ఏదైనా కానీ, నేను మీకు చెప్పక్కర్లేదు, అది ఏదైనా కానీ దేహాన్ని పాడు చేసే ఎంజాయ్మెంట్, ఆధ్యాత్మికతని పాడు చేసే ఎంజాయ్మెంట్, కుటుంబానికి గౌరవాన్ని పోగొట్టే ఎంజాయ్మెంట్, భవిష్యత్తుని పాడు చేసే ఎంజాయ్మెంట్, చదువుని పాడు చేసే ఎంజాయ్మెంట్, అనారోగ్యాలను తెచ్చే ఎంజాయ్మెంట్, నీ లివర్ని పాడు చేసే ఎంజాయ్మెంట్. ఏమండి, ఇలా రకరకాలుగా పాడు చేసే ఎంజాయ్మెంట్ మనకు వద్దు. ప్లీజ్ అండర్స్టాండ్. ఫర్ యూ దీస్ వర్డ్స్, నీ కోసమే దేవుడు మాట్లాడుతున్నాడు, మన కోసమే మాట్లాడుతున్నాడు. లీవ్ దెమ్,
అవి వదిలేద్దాం. దేవునికి మనల్ని మనం ఒప్పుకుందాం. దేవుని దగ్గర సంధి చేసుకుందాం. అలాంటి పాపాలు ఉన్నట్లయితే ఒప్పుకొని దేవుడు సహాయం చేస్తాడు. ఖచ్చితంగా బయటకు వచ్చే మార్గం చూపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీకు వందనాలు. ఈరోజు ఎంతమంది అయితే మీకు తమను తాము అర్థం చేసుకుని వాక్యానుసారంగా ఒప్పుకున్నారు ప్రభువా, బిడ్డలందరూ మీ చేతులకు సమర్పిస్తున్నాం. ప్రతి ఒక్క యవనస్తుడు వాక్యానుసారంగానే బ్రతకాలి. ఎలాంటి వైరస్ కు తావు ఇవ్వకూడదు ప్రభువా. అలాంటి చక్కని బిడ్డలుగా ఉండే కృపనివ్వండి. ఇంకా మేము నేర్చుకునే అంశాలు రేపు ఎల్లుండ అర్థం చేసుకొని వాక్యానుసారంగా జీవితాలను కట్టుకునే కృపను వాక్యాన్ని ఇవ్వండి. ఈరోజు ఎవరెవరైతే ప్రభు ఎంతమంది అయితే విన్నారో యూత్ అందరినీ, అలాగే పెద్దలు ఎంతమంది అయితే విన్న వారందరినీ మీ చేతులకు సమర్పిస్తున్నాం. వాక్యానుసారంగా మా జీవితాలను కట్టుకుంటాం. చక్కగా మాదిరికరమైనటువంటి ఒక యూత్ గా ఈ లోకంలో ఉండేటువంటి కృపణ భాగ్యాన్ని దయచేసి మహిమ పొందండి. మమ్మల్ని అందరినీ మీ చేతులకు సమర్పించండి. యేసు క్రీస్తు పరిశుద్ధ దీవెనామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి.